క్రియాయోగం ఒక ప్రాచీన యోగ శాస్త్రం. విజ్ఞులైన భారతీయ ఋషులు ప్రాచీన కాలంలోనే ఆధ్యాత్మిక శాస్త్రమైన క్రియాయోగాన్ని కనుగొన్నారు. శ్రీకృష్ణ భగవానుడు ఈ విషయం భగవద్గీతలో ప్రస్తావించారు. పతంజలి మహర్షి తన యోగ సూత్రాలలో దీని గురించిన ప్రస్తావన చేశారు. అయితే ఈ శాస్త్రం శతాబ్దాల పాటు మరుగున పడిపోయింది. మహాయోగి శ్రీ మహావతార్ బాబాజీ, ఆయన శిష్యులైన లాహిర్ మహాశైలు, ఆయన శిష్యులైన యుక్తేశ్వరగిరి మహారాజ్, ఆయన శిష్యులైన పరమహంస యోగానంద గారు, ఇంకా ఎందరో ఈ గురు శిష్య పరంపర ద్వారా క్రియాయోగం పునరుద్ధరించబడింది. పరమహంస యోగానంద గారి సూచన ఫలితంగా విదేశాల్లో కూడా 1920 సంవత్సరం నుండి క్రియాయోగ సాధన మొదలైంది. అయితే మహావతార్ బాబాజీ గారి గురించి, ఆయన శిష్యుల గురించి మేము తెలుసుకున్నవి మా ప్రేక్షకులతో పంచుకోవాలని నిర్ణయించుకున్నాం. మా ఇంతకుముందు వీడియోలు ఆదరించినట్లే ఈ వీడియోలు కూడా ఆదరిస్తారని తెలుస్తూ మీ ఆనందలక్ష్మి భక్తి ఛానల్. అవతార పురుషులందరూ ఈ జగన్నాటకంలో అవసరమైనప్పుడు వారి వారి పాత్రల్ని పోషిస్తారు. దీనికి మహావతార్ బాబా జీవిత కథే ఉదాహరణగా చెబుతారు. గౌతమ బుద్ధుడు తన శరీర పతనం తర్వాత తన బోధనలు 500 సంవత్సరాలకు కనుమరుగవుతాయని తెలియజేశారు. అంతేకాకుండా 800 సంవత్సరాల తర్వాత నాగా అన్న పేరు కలిసిన మరో సిద్ధుడు ఈ బోధనను మరలా వెలుగులోకి తెస్తాడు. నాగార్జున అనే వ్యక్తి 800 సంవత్సరాల తర్వాత ఈ బోధనను ప్రచారం చేశారు. అంతేకాకుండా తన తర్వాత కాలంలో మైత్రేయ అంటే విశ్వబోధకుడు జనిస్తాడని, నాగశబ్దం అతని పేరులో ఉంటుందని తెలియజేశారు. నాగశబ్దం కలిగిన ఆ మహాపురుషుడు సిద్ధయోగిగా ఈనాడు మనకు ఎరుకలో నిలబడిన దివ్యమూర్తి ఆ బాబాజీ. పరంగపుట్టాయ్ అన్న తమిళనాడులోని కుగ్రామంలో సముద్రంలో కలిసే కావేరి నది ఒడ్డున ఒక దివ్య శిశువు జన్మించడం జరిగింది. ముందే నిర్ణయించిన ప్రకారం నాగశబ్దంతో కలిసిన ఆయన పేరు నాగరాజు అని ఆయన తల్లిదండ్రులు నామకరణం చేశారు. కుండలలో ఉన్న దివ్య చైతన్య శక్తికి మరి ఒక పేరు నాగరాజు. దక్షిణ భారతదేశంలో మర్రి చెట్ల కింద ఈనాటి నుండో ఈనాటి వరకు నాగప్రతిమలను మనం చూస్తుంటాం. ఈయన వడల గోత్రంలో రోహిణి నక్షత్రంలో జన్మించారు. శ్రీకృష్ణుడు పుట్టిన జనన నక్షత్రం, శ్రీ బాబాజీ జనన నక్షత్రం ఒకటి కావడం విశ్వ చైతన్య భూమికలో ఒక కారణం కావచ్చు. శ్రీకృష్ణుడి దివ్య అవతార జననం జూలై 20, 3228 BC అని తెలియజేయబడింది. కార్తీక దీపోత్సవం నాడు నాగరాజు జన్మించారు. ఈ పండుగను కార్తీక మాస పున్నమి నాడు జరుపుకుంటాం. చీకటిపై విజయంగా అజ్ఞానాంధకారాన్ని తొలగించుకోవడానికి చిహ్నంగా కార్తీక పున్నమిని జరుపుకుంటారు. అంతేగాక మురుగా అంటే కుమారస్వామి తారకాసునిపై విజయం సాధించిన రోజు, శ్రీరామచంద్రమూర్తి రావణాసుర వధ అనంతరం అయోధ్య చేరిన రోజు. అటువంటి పవిత్రమైన విశిష్టమైన రోజు బాబాజీ జన్మదినం. శ్రీ కార్తికేయ స్వామి శ్రీకృష్ణుడు దివ్య అనుగ్రహాలు సమ్మిళితమై ఈ పరమ పవిత్ర శిశువు జన్మించాడు. కేరళ తీర ప్రాంతాల్లోని ఒక చిన్న కుగ్రామం నుండి అనేక సంవత్సరాల క్రితం ఒక నంబూదిరి బ్రాహ్మణ కుటుంబం వచ్చి నివసించింది. చరిత్ర చాటినట్లుగా నంబూదిరి కుటుంబాలు దైవ సేవలోనూ విజ్ఞానంలోనూ హిమాలయాల వలె భాసిల్లారు. పరమ పవిత్రము ప్రత్యక్ష శివస్వరూపమైన కేదార క్షేత్రంలో ఈనాటికి శివార్చన చేస్తున్న మహనీయులు నంబూద్రి బ్రాహ్మణ కుటుంబాలు. అంతేగాక దేవాలయ నిర్మాణ శాస్త్రంలో వారికి వారే సాటి. ఈ దేవాలయం ఆది శంకరాచార్యుల వారిచే 788, 827లో నిర్మించబడింది. ఈ పవిత్ర దేవాలయ సన్నిధిలో సాధనతో గొప్ప సిద్ధుడై బాబాజీగా ప్రపంచానికి పరిచయమైన పుణ్యపురుషుడు ఈ చిన్నారి నాగరాజు. నాగరాజు తండ్రి గారు గ్రామంలోని ప్రధాన దేవాలయానికి అర్చక స్వామి. ఈ గ్రామం తమిళనాడులో ఉంది. విశ్వనియంత కరుణామూర్తి స్థావర జంగమాత్మకుడైన జంగమయ్య శివయ్య నెలకొన్న దివ్య దేవాలయం అది. ఈ దృశ్య జగతిలో ఎన్నో అదృశ్య శక్తులు, అద్భుత విషయాలు నిరంతరం జరుగుతూ ఉంటాయి. ముందు చూపు కలిగి ఉండడం మనిషి సహజ స్థితి. అలాంటి అద్భుత ఘటన ఈ దేవాలయంలో జరిగింది. శివస్వరూపం క్రమంగా స్కందుని రూపంగా మారింది. శివలింగం కుమారస్వామి స్వరూపాన్ని పొందింది.
ఆనాటి భారతీయులలో ఈ మార్పు విశ్వాసాన్ని చెదరనీయకుండా చేసింది. ఆ రోజులలో ముస్లింలు, పోర్చుగీసు దేశీయులు హిందూ దేవాలయాలను, హిందూ దేవతామూర్తులను ధ్వంసం చేసేవారు. ఎన్నో పవిత్ర దేవాలయాలను భారతదేశంలోనూ, శ్రీలంకలోనూ ధ్వంసం చేశారు. ఈ దేవాలయం ఆనాటి భారతీయుల మనోసీమను భద్రపరిచింది. ఈ దేవాలయం ఈనాటికి కూడా భద్రంగా కుమారస్వామి దేవస్థానంగా చరిత్రలో నిలిచి ఉంది. దేవాలయంలో నిత్యం జరిగే ఆరాధనలు, తన తండ్రి నియమనిష్టాభరితమైన జీవన దినచర్య, గ్రామంలో విశ్వశాంతి కోసం జరిగే యజ్ఞయాగాదులు నాగరాజు మనోసీమను సత్యాన్వేషణకు పునాదిరాలుగా ఏర్పడ్డాయి. బ్రాహ్మణ జీవితం అంటే నిరంతర నియమబద్ధ జీవన విధానం. ఈ జీవన విధానంలో బ్రహ్మజ్ఞానం లభ్యమవుతుంది. ఎందరో మహనీయులు కులమతాలకు అతీతంగా ఈ జీవన విధానంలో బ్రహ్మజ్ఞానులయ్యారు. వారి జీవన విధానంలో స్నానం చేయడం దగ్గర నుండి ఆహారాన్ని తయారు చేయడం, అధ్యయనం, అగ్నిహోత్రం, ఇలా ప్రతి పని ఒక ఆధ్యాత్మిక సాధన. ఈ జీవన విధానం ఎంతో పవిత్రమైంది. చిరంజీవి నాగరాజు తన చిన్నతనంలో పరంగపట్టేలో ఉన్న మణిగురుకులాన్ని సందర్శించేవారు. అక్కడ ప్రధాన అర్చక స్వామి తీయనైన మృదు మధురమైన కుమారస్వామిని కీర్తించే తైవరం గానం నాగరాజు మనోసీమను ఆక్రమించింది. ఈనాటికి ఆ వాతావరణం మృదు మధుర స్పందన తరంగ ధ్వనితో నిండి ఉంది అనటంలో అతిశయోక్తి కాదు. వేల సంవత్సరాల నుండి వర్ధిల్లుతున్న, గత కాలం నుండి వర్ధిల్లిన ఆ స్థానం నాగరాజును అంతరంతరాల్లోకి తీసుకువెళ్లి వికసించిన మందారాల్లా ఆయనలో ఒక అవ్యక్త సిద్ధిని ఆవిష్కరింపజేసింది. ఈ పరాంగపట్టే అన్న ఈ పవిత్ర స్థలం ఆనందతాండవ నటరాజమూర్తి కొలువైన చిదంబర క్షేత్రానికి 17 కిలోమీటర్ల దూరంలో దక్షిణ భారతదేశంలో కొలువై ఉంది. విశ్వలీల నాటక సూత్రధారి అయిన చిదంబరేశ్వరుడు వెలసిల్లిన స్థానం చిదంబరం. ఈ దేవాలయ నిర్మాణం పూర్తి సర్వం యోగ స్వరూపం. నటరాజమూర్తి దేవాలయ పైభాగం 21,600 బంగారు ఇటుకలతో నిర్మించబడింది. ఈ సంఖ్యకు కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంది. సగటున మనిషి రోజుకు 21,600 సార్లు శ్వాస తీసుకుంటాడు. ఇది ఈ సంఖ్యలోనే విశేషం. ఈ బంగారు ఇటుకలు 72,000 బంగారు శిలలతో బిగించారు. మనిషి శరీరంలో శక్తి ప్రవాహులైన 72,000 నాడులు ఉన్నాయి. ఈ దేవాలయ నిర్మాణంలో మానవ శరీర నిర్మాణం పోలికుంది. అంతేగాక ఈ సనాతన దేవాలయం 50 ఎకరాలలో విస్తరించుంటుంది. ప్రతి వైపు దేవాలయ గోడ పొడవు కిలోమీటర్ పొడవు ఉంటుంది. 200 అడుగుల ఎత్తు గోపురాలతో ప్రధాన దేవదేవత సిద్ధులు దివ్యమూర్తులతో శోభిల్లుతుంది. పూర్తిగా గ్రానైట్ రాళ్లతో నిర్మించబడి ఉంటుంది. మరకతము వంటి పచ్చనైన వరి తోటలతో అనేక మైళ్ళు విస్తీర్ణంతో చుట్టుబడి తాడి చెట్ల తోపులతో సుందరంగా విరాజిల్లుతున్న స్థానం చిదంబరం. సౌరభ సమాధిని పొందిన వేల సంవత్సరాల క్రితం ఈ స్థానంలో వర్ధిల్లిన తిరుమూలార ధ్యాన స్థానం ఈ ఆలయ ప్రాంతం. ఆధ్యాత్మిక భూమికలను అనంత విశ్వానికి పంచి ఇచ్చే అనంతశక్తి నిలయం చిదంబరం. ఎలాంటి సందేహం లేకుండా ఈ ప్రపంచానికి శక్తి ప్రసార కేంద్రం చిదంబరం అనడం వాస్తవ సత్యం. ఆనంద సాగరమైన చిదంబర స్థానం తన తండ్రితో కలిసి నాగరాజు అనేక పుణ్య కార్యక్రమాలకు పవిత్ర పర్వదినాలలో దర్శనీయమైంది. ఆ దర్శనం నాగరాజును అంతర్దర్శనానికి పునాదిరాయిగా రూపొందింది. శ్రీ నాగరాజు ఆయన చిన్నతనాన్ని గురించి చాలా కొద్ది సంగతులు తెలియజేశారు. ఆ ఘటనలు సాధకుల మనోసీమను ఎంతో ఆనందవంతం చేస్తాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. అలాంటి ఘటనే ఈ పనసపండు ఘటన. ఆయనకు దాదాపుగా 4 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు కన్నతల్లి ఒక పనసపండు తీసుకొచ్చిచ్చింది. ఈ పళ్ళు చాలా చక్కనైన రుచితో ప్రత్యేకమైన సువాసనను కలిగి ఉంటాయి. ఈ పండు పక్వానికి వచ్చేసరికి పెద్ద పుచ్చకాయ పరిమాణాన్ని మించి ఉంటుంది. బంగారు రంగులో వందలాది విత్తనాలు మెత్తని రుచిగల పలుచని కండతో కప్పబడి తేనె వాసనను పోలి ఉంటాయి. కొన్ని ప్రత్యేక కాలంలో ఋతువులలో ఇవి లభిస్తాయి. పిల్లలకు ఇవి అంటే ఎంతో ఇష్టం. నాగరాజు మాతృమూర్తి పనసకాయను ఒకదానిని సమీపంలో రాబోయే పండు కోసం భద్రపరిచింది. పని మీద తల్లి బయటికి వెళ్ళింది. మదిలో పనసపండు మీద పెరిగిన మక్కువతో పద్ధతి ప్రకారం పండు ఒలిచి కావలసినవని తిన్నాడు నాగరాజు. తిరిగి వచ్చిన తల్లి తనయుడు చేసిన పనికి మితిమీరిన కోపంతో గుడ్డను నాగరాజు నోట్లో కుక్కి గుడ్డతో కట్టేసింది. ఆ క్షణంలో ఊపిరి తీసుకోవడం కష్టమైంది.
కానీ ఈశ్వర ప్రేరితంగా కుంభక స్థితి దానంతరదిగా లభించడం ప్రారంభమైంది. ఊపిరాడగా ఇబ్బంది పడుతున్నాడని, ప్రాణాపాయమని భయపడిన తల్లి వెనువెంటనే ఆ గుడ్డను తీసేసింది. తనయుణ్ణి కాపాడుకున్నానని ఎంతో ఆనందించింది. తల్లి కోపం గాని శిక్ష గాని నాగరాజులో కోపాన్ని కాక క్షమ సమతలు పెంచాయి. సహజ కుంభక స్థితి లభ్యమైన కారణజన్ముడైన నాగరాజు తల్లిని సహజ ప్రేమ కేంద్రంగా గుర్తించి తాను స్వార్థరహిత ప్రేమమూర్తిగా మారి ఎలాంటి షరతులకు తావులేని నిస్వార్థ ప్రేమమూర్తిగా మారారు. అతి సూక్ష్మంగా కనబడే ఈ ఘటన భవిష్యత్తులో ఆయనకు సామర్థ్యానికి తొలి అడుగుగా రూపుదాల్చింది. 5 సంవత్సరాల వయసులో ఉన్న నాగరాజు ఒకరోజు పారంగపెట్టే శివాలయం ముంగిటి నిలబడి దేవాలయం ముందు జరుగుతున్న పవిత్ర ఉత్సవాన్ని ఆనందంగా గమనిస్తున్నాడు. ఎంతోమంది గుంపుగా ఆ పవిత్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంతలో ఒక అపరిచితుడు వేగంగా నాగరాజు ముందుకు వచ్చి 2 చేతులతో నాగరాజును భుజాలపై వేసుకుని ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా అక్కడి నుండి పరుగులు తీశాడు. ఈ అపరిచితుడు బెలూచిస్తాన్ నుంచి వచ్చాడు. ఇది పాకిస్తాన్లో ఉంది. చక్కని ముఖవర్చస్సు, తీయనైన కంఠధ్వని, ఆరోగ్యవంతమైన అంగ నిర్మాణం ఈ ఆగంతకుణ్ణి విశేషంగా ఆకర్షించింది. ఇన్ని సుగుణాలు ఉన్న ఈ బాలుణ్ణి అమ్మి ఎక్కువ డబ్బు సంపాదించుకోవాలని ఆశించాడు. కానీ వేడుకలో పూర్తిగా మునిగిపోయిన గ్రామస్తులు ఈ కొత్త వ్యక్తిని గమనించలేదు. నాగరాజును తీసుకుని ఆ విదేశీయుడు దాదాపు 1000 మైళ్ళ దూరం ప్రయాణించి కలకత్తా చేరాడు. అక్కడ స్ఫురద్రూపి అయిన నాగరాజును బానిసగా ఒక వ్యాపారస్తుని గమ్మేశాడు. ఈశ్వర సంకల్పమో అన్నట్లు నాగరాజును కొనుగోలు చేసిన వ్యాపారి చాలా దయాహృదయుడు. నాగరాజుకు ఆ వ్యాపారి స్వేచ్ఛనిచ్చాడు. అక్కడి నుండి నాగరాజు జీవన నౌక మరొక కోణంలో అడుగుపెట్టింది. నిష్ఠ, నియమపాలన, ఆచార వ్యవహారాల మధ్య గడుస్తున్న ఆయన జీవన గంగ వారి నుండి వెలువడి మరొక దశలో ప్రయాణ ప్రవాహం సాగింది. సాధువుల బృందం కాశీకి పెడుతుండగా వారితో పాటు కాశీకి వెళ్ళి అక్కడి నుండి శ్రీలంకకు చేరుకున్నారు. ఇక శ్రీలంకలో కత్రిగామ అనే సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ఉంది. ఇక్కడే సుబ్రహ్మణ్యుడు వల్లీదేవిని వివాహం చేసుకున్నాడని పురాణం. అయితే ఈ ఆలయంలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి యంత్రానికి పూజలు అందుకోవడం చూశాడు. ఈ ఆలయంలో స్వామివారి విగ్రహం అంటూ ఉండదు. ఒక బంగారు యంత్రం, అందులో సుబ్రహ్మణ్య స్వామి వారి రూపం ఉండగా ఆ మహిమలు గల యంత్రానికే పూజలు చేసేవారు. ఇంకా ఈ ఆలయంలో భోగనాథుడు అనే ఒక సిద్ధపురుషుడు ఉండేవాడు. ఆ సిద్ధపురుషుడు సాక్షాత్కరించడంతో అక్కడే ఉంటూ 6 నెలల పాటు కదలకుండా ధ్యానం చేశారు నాగరాజు. ఇలా 6 నెలలు సమాధి స్థితిలో ఉన్న ఆయనకి సుబ్రహ్మణ్య స్వామి ప్రత్యక్షమవగా ఆయనకి ఎల్లప్పుడూ యువకుడుగా ఉండే సిద్ధి లభించింది. ఆ తర్వాత భోగనాథుడు ఆయనతో ఇలా అన్నాడు: ద్రవిడ దేశంలో కుర్తాళల్లో అగస్త్య మహర్షి ఉన్నారు. అక్కడికి వెళ్ళి ఆయన అనుగ్రహాన్ని పొందంటూ సూచించారు. దీంతో ఆయన కుర్తాళం చేరుకొని అగస్త్య మహాముని కోసం 47 రోజులు ధ్యానంలో ఉంటూ ఘోర తపస్సు చేయగా అప్పుడు అగస్త్య మహర్షి ప్రత్యక్షమై దివ్య ప్రసాదాన్ని తినిపించి యోగ విద్యలోని ఎన్నో రహస్యాలు చెప్పి సిద్ధిని ప్రసాదించి హిమాలయాల్లో ఉన్న బద్రీనాథ్కు వెళ్ళి అక్కడ మహాసిద్ధిని పొందమని చెప్పాడు. ఇలా బద్రీనాథ్ క్షేత్రానికి వెళ్ళిన బాబా మహాసిద్ధిని పొంది నిత్య యవ్వనుడిగా అమరుడిగా ఎదిగిన నాగరాజు మహావతార బాబాగా స్థిరపడిపోయారు. ఇలా కేదార్ ప్రాంతంలో ఉండే సిద్ధాశ్రమ యోగులు రహస్యంగా ఉంటూ మానవ జాతికి అవసరమైన శుభాలు చేస్తుంటారు. ఆ సిద్ధాశ్రమ యోగులే రమణ మహర్షి, అరవింద యోగి, కావ్యగండ గణపతి ముని అని ధ్యాన యోగులు చెప్తున్నారు. బాబాగారి శిష్యులలో పరమహంస, యోగానంద వంటి ఎంతోమంది యోగ గురువులు ఉన్నారు. ఇక మొదటిసారిగా ప్రపంచానికి బాబా గురించి వెలుగులోకి తీసుకువచ్చింది లాహిరి మహాశైల గురువు గారు. ఇక లాహిరి బాబా విషయానికి వస్తే ఈయన మిలిటరీలో అకౌంటెంట్గా పనిచేస్తూ ఉండేవారు. హిమాలయాల్లో రాణికేదులో పనిచేస్తున్న రోజుల్లో ఒకరోజు జరిగిన సంఘటన ఆయన జీవితాన్ని మార్చేసింది. బాబాజీ లాహిరి మహాశైలకు క్రియాయోగ దీక్షను ప్రసాదించారు. ఈ సంఘటన 1861లో జరగ్గా ప్రపంచానికి అప్పుడే బాబా 2000 సంవత్సరాల నుండి హిమాలయాల్లోనే జీవించి ఉన్నారని అర్థమైంది. ఇక లాహిరి మహాశయుని యొక్క శిష్యుడు యుక్తేశ్వరగిరి బాబా. లాహిరి మహాశయుడి యొక్క ప్రియశిష్యుడైన యుక్తేశ్వరగిరి బాబా 1894లో అలహాబాద్లో జరిగిన కుంభమేళాలో మహావతార్ బాబాని ప్రత్యక్షంగా కలుసుకున్నారని తెలిపారు. ఈ విషయం యుక్తేశ్వరగిరి బాబా వ్రాసిన కైవల్య దర్శనం అనే పుస్తకంలో ఉంది.
ఇక మహావతార్ బాబా శిష్యుడు లాహిరి మహాశయులు గురువు అయితే ఈయన శిష్యుడు యుక్తేశ్వరగిరి బాబా. ఇంకా యుక్తేశ్వరగిరి బాబా శిష్యుడు పరమహంస యోగానంద. అయితే పరమహంస యోగానంద రాసిన ఒక యోగి ఆత్మకథ అనే పుస్తకం ఆధ్యాత్మిక చరిత్రని సృష్టించింది. ఈయన కారణంగానే క్రియాయోగ అనే విద్య అన్ని ప్రపంచ దేశాలకు విస్తరించింది. ఈ విధంగా నాగరాజుగా జన్మించిన ఆయన చిన్నతనంలోనే ఆధ్యాత్మికత వైపు అడుగులు వేసి కుమారస్వామి దర్శనం పొంది అగస్త్య మహర్షి అనుగ్రహంతో సిద్ధి పొంది క్రియాయోగ వంటి ఎన్నో యోగ రహస్యాలు తెలుసుకుని అమరుడుగా ఇప్పటికీ హిమాలయాల్లో ఉండే రహస్య గుహల్లో జీవించి ఉంటాడని చాలా మంది నమ్మకం. ఎప్పుడైనా ఎక్కడైనా భక్తితో బాబాజీ పేరును తెలిస్తే చాలు వారికి తక్షణమే బాబాజీ పలుకుతారని, ఆధ్యాత్మిక అనుగ్రహం లభిస్తుందని లాహిరి మహాశయులే ఒకసారి చెప్పడం జరిగింది. అదే అందరి నమ్మకం కూడా. ఈ ప్రపంచం ఉండేదాకా సశరీరునిగా ఉండేలా భగవంతుడు నిర్ణయించిన పరమయోగి బాబాజీ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఓం శ్రీ గురుభ్యో నమః. బాబా గారి శిష్యులలో పరమహంస యోగానంద వంటి ఎంతో మంది యోగ గురువులు ఉన్నారు. ఇక మొదటిసారిగా ప్రపంచానికి బాబా గురించి వెలుగులోకి తీసుకువచ్చింది లాహిరి మహాశయుల గురువు గారు. సంసార బంధనాలలో చిక్కుకున్న బాధాతప్త హృదయులకు ఈశ్వర ప్రాప్తి పొందే సహజమైన సత్యమైన యోగ సాధనను సంప్రాప్తింప చేయడానికే అన్నట్లు శ్యామాచరణ లాహిరి మహాశయ 1828 సెప్టెంబర్ 30న జన్మించారు. బెంగాల్లోని నాదియా జిల్లాలో పుట్టి వారణాసిలో పెరిగిన శ్యామాచరణ లాహిరి మహాశయుడిగా ప్రసిద్ధుడు. భారత యోగీశ్వరుడని పేరు పొందిన మహావతార్ బాబాజీకి ప్రియ శిష్యుడు. లాహిరి చిన్నతనంలోనే తల్లిని కోల్పోయాడు. తన 3వ ఏట నుంచే ధ్యానలోకంలోకి అడుగుడిన లాహిరి మెడదాకా ఇసుక కప్పుకుని ధ్యానం చేసేవారు. ఆయనకు 5 ఏళ్ల వయసులో వరదలు వచ్చి వారి పూర్వీకుల గృహం కొట్టుకుపోయింది. అప్పుడు వారి కుటుంబం వారణాసికి వలస వెళ్ళింది. తన జీవితకాలంలో ఎక్కువ భాగం వారణాసిలోనే గడిపారాయన. లాహిరి మహాశయుడు వారణాసిలో ఉన్న కాలంలోనే ఉపనిషత్తులను అధ్యయనం చేశారు. వేదాధ్యయనంతో పాటు ఉదర పోషణార్థం హిందీ, ఉర్దూ, బెంగాలీ, ఇంగ్లీష్, ఫ్రెంచ్ భాషలు నేర్చుకున్నారు. బ్రిటిష్ ప్రభుత్వ హయాంలో మిలిటరీ ఇంజనీరింగ్ వర్క్స్లో ఆయన గుమస్తాగా చేరారు. వేతనం సరిపడినంతగా లేకపోవడం వల్ల కుటుంబ ఖర్చుల కోసం ట్యూషన్లు కూడా చెప్పేవారు. యోగిగా జీవితాన్ని ప్రారంభించిన అనతి కాలంలోనే కాశీబాబాగా, యోగిరాజ్గా, లాహిరి మహాశయుడిగా ఈ లోకల్లో అందరికీ సుపరిచితులయ్యారు. యోగ సంప్రదాయంలో గురువు స్వయంగా శిష్యుణ్ణి వెతుక్కుంటూ వచ్చి విద్యను అనుగ్రహిస్తాడని ప్రతీతి. క్రియాయోగులకు ఆద్యుడైన మహావతార్ బాబా తన విద్యను వ్యాప్తి చేసేందుకు లాహిరి మహాశయుణ్ణి స్వయంగా ఎంపిక చేసుకుని ఆయనను అనుగ్రహించినట్లు చెబుతారు. హిమాలయ పర్వత శ్రేణుల్లోని రాణికేతులు పనిచేస్తున్న కాలంలో 1861లో ఒకరోజు మహావతార్ బాబా స్వయంగా కనిపించి లాహిరి మహాశయునికి క్రియాయోగ రహస్యాలను బోధించారనేది వారి శిష్య ప్రశిష్యుల నమ్మకం. 1868 నవంబర్ 23వ తేదీన శ్యామాచరణుల్ని రాణికేతుకు బదిలీ చేస్తూ ఉత్తర్వు వచ్చింది. వారి జీతంలో కూడా కాస్త పెరుగుదల కనిపించింది. కాశీలో తమ కుటుంబాన్ని, అక్కడ స్వేచ్ఛ స్వాతంత్రాలను, సుఖ సౌఖ్యాలను విడిచి 1868 నవంబర్ 27న శ్యామాచరణులు దూరాన ఉన్న రాణికేత్ దిశగా తమ కార్యస్థానానికి ప్రయాణమయ్యారు. ఆ రోజుల్లో రైలు బళ్ళు లేవు. అందుచేత గుర్రబండి మీద కానీ మరో బండి మీద కానీ చాలా రోజులు ప్రయాణం చేసి రాణికేతుకి చేరి పనులు చేసుకోవడం ప్రారంభించారు. భరతవర్షంలో ఉత్తర దిక్కున హిమాలయాల ఒడిలో 5980 అడుగుల ఎత్తున ఉంది రాణికేత్. కాఠోగోదాము నుంచి 50 మైళ్ళ దూరంలో ఉన్న రాణికేత్ ఇప్పటి మాదిరిగా జనావాసం గల ప్రదేశం కాదు. 4 వైపులా అడవి, జనశూన్యం. ఉత్తర దిక్కున హిమవంత పర్వత పంక్తి సగర్వంగా ఆకాశాన్ని చీల్చేటంత ఎత్తున నిలిచి ఉంది. అపూర్వ ప్రకృతి సౌందర్యంతోనూ విశిష్ట కాంతులతోనూ విరాజిల్లే రాణికేతును చూస్తే ధ్యానమగ్న దేవాది దేవుడైన శివుడిమూర్తి ప్రతిబింబం కళ్లకు కడుతుంది. అత్యంత కఠిన హృదయుడైన వ్యక్తి కూడా ఇక్కడికి వస్తే ధర్మ మార్గంలో ప్రయాణిస్తాడు. ఇక్కడి ప్రకృతి సౌందర్యం ఒక అపరిచిత వైచిత్ర్యతో దర్శనమవుతుంది.
శివస్వరూప తపస్సుల విహారభూమైన ఆ చోట అక్కడక్కడ సాధువుల కుటీరాలున్నాయి. ఈ నిర్జన పరివేశంలో వారు పరమాత్మ ధ్యానంలో నిమగ్నులై ఉంటారు. దేవాత్మ హిమాలయం ప్రాచీన కాలం నుంచి భారతవాసుల అంతరాత్మ ద్వారా సమాదృతము పూజితమవుతూ ఉంది. దీని ఖ్యాతి విశ్వమంతటా వ్యాపించింది. ఇక్కడ దేవాది దేవుడైన మహాదేవుడి నివాసం ఉందని భక్తుల విశ్వాసం. ఈ స్థానం ధ్యానమగ్నుడైన ఋషి మాదిరిగా భాసిస్తూ ఉంటుంది. సైనికులకు ఆహార పదార్థాలు చేరవేయడానికి సైనిక స్థావరం ఒకటి ఏర్పాటు చేయడానికి ఇక్కడ ఒక బాట వెయ్యాలి. ఈ కారణం వల్ల ఇక్కడ ఒక కొత్త ఆఫీస్ పెట్టారు. ఉండడానికి ఇల్లు కట్టే వరకు గుడారంలోనే ఉండవలసి ఉంటుంది. ఆఫీసులో విశేషమైన పని ఏమీ లేదు. పర్యవేక్షణ చేయడం, ఉత్తరాలు పంపడం మాత్రమే వారికున్న పని. దీనివల్ల చుట్టుపక్కల తిరుగుతూ ప్రకృతి సౌందర్యాన్ని తిలకిస్తూ ఆనందించడానికి వారికి తగిన అవకాశం వచ్చింది. ఒక రోజున శ్యామాచరణులు సాయుధులైన సిపాయిల్ని, నౌకర్లని వెంటబెట్టుకుని ఆఫీసు డబ్బు తీసుకుని జనసంచారం లేని కొండదారిలో వెడుతూ ఉన్నారు. ఈ సమయంలో హఠాత్తుగా ఎవరో తమను పేరు పెట్టి పిలుస్తున్నారు. శ్యామాచరణులు కొండవైపు చూశారు. ఒక సన్యాసి తమను పిలుస్తున్నట్లు గమనించారు. ఆ సన్యాసి కొంచెం జోరుగా కొండకు దిగువ వైపు వచ్చి శ్యామాచరణులకు ఎదురుగా నిలబడ్డారు. ఆ సన్యాసిది సుందరమైన పుష్టిగల శరీరం, చేతులు మోకాళ్ళ వరకు పొడుగ్గా ఉన్నాయి. అంతేగాక వారి చూపులో విచిత్రమైన ఆకర్షణ ఉంది. ముఖంలో మధుర మందహాసం ఒకటి వెలుగొందుతోంది. బహుశా ఈయన బందిపోట్ల నాయకుడు కావచ్చునని, దొంగలు దగ్గరలో ఎక్కడో దాక్కుని ఉండవచ్చునని అనుకున్నారు శ్యామాచరణులు. ఆయనలో తర్క వితర్కాలు జరిగాయి. భయపడకు శ్యామాచరణ్ అన్నారా సన్యాసి. నువ్వు ఇదే దారిలో వస్తావని నాకు తెలుసు. నీకోసమే ఎదురు చూస్తూ ఉన్నా. నువ్వు ఆఫీసు పనులు తొందరగా పూర్తి చేసుకుని నా కుటీరానికి రా. నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను అని చెప్పి ఆ సన్యాసి దూరంగా కొండ మీదున్న కుటీరం వైపు చూపిస్తూ వెళ్ళిపోయారు. ఆ తర్వాత శ్యామాచరణులు ఆఫీస్ పని తొందరగా ముగించుకుని గూడారానికి తిరిగొచ్చారు. సన్యాసి దగ్గరికి వెళ్ళడమా మానడమా అని ఆలోచించడం మొదలుపెట్టారు. హిమాలయ నిర్జన ప్రదేశాల్లో అనేక మంది మంచి సాధు సన్యాసులు ఉంటారని వారికి తెలుసు. అందుచేత సహజంగా ధర్మపరాణులైన శ్యామాచరణులు ఆయన కలవడానికి ఇష్టపడ్డారు. అందువల్ల వెంటనే ఆ సన్యాసి దర్శనం కోసమని బయలుదేరారు. మైదాన ప్రదేశాల్లో కనిపించే వాళ్లకు ఎగుడు దిగుడు కొండదారిలో నడవాలంటే కష్టంగా ఉంటుంది. కొండనానుకుని ఒక సన్నటి దారి కొండ కొన వరకు పోతున్నది. ఆ దారిలోనే ఒంటరిగా నడవడం ప్రారంభించారు శ్యామాచరణులు. అలౌకిక సౌందర్యమైన ఆ ప్రదేశంలో ఎందరో మహాయోగులు ధ్యానమగ్నులై ఉన్నారు. వారి పుణ్యదర్శనం చేసుకోవాలన్న ఆకాంక్షతో యుగ యుగాలుగా ఎంతోమంది వస్తూ పోయారు. చెప్పుకోదగిన దూరం వెళ్ళిన తర్వాత అలసిపోయిన లాహిర్ మహాశయులు తిరిగి తమ ఇంటికి వెళ్లాలా వద్దా అన్న సందిగ్ధంలో పడ్డారు. సాయంకాలంలోపు తిరిగి వెళ్ళకపోతే అడవిలో క్రూర మృగాల భయం కూడా ఉంటుంది. కొండల మధ్యలో సూర్య భగవానుడు మెల్లమెల్లగా పడమటి వైపు వెళ్ళడానికి తయారవుతున్నాడు. శ్యామాచరణులు ఒక రాతి మీద కూర్చొని ఆలోచించడం మొదలుపెట్టారు. ఎక్కడా ఒక మనిషి జాడ కూడా లేదు. అలాంటి నిర్జన ప్రదేశంలో ఎవరైనా ఉంటారన్న ప్రశ్నే ఉదయించదు. కొద్దిగా చలి పుడుతోంది. అడవిదారి, 4 పక్కల కీకారణ్యం. దాని మధ్య గుండా ముందుకే నడక సాగించారు. ఎదురుగా హిమాలయ సౌందర్యం అద్భుతంగా కనిపిస్తోంది. అది కన్నుల పండుగగా ఉంది. హిమాలయాల్లోని ఈ అరణ్యం దేవమానవుల నివాస భూమి అనిపిస్తోంది. హిమాలయం అయితే సాధు మహాత్ముల తపోభూమి. కింద 2 కొండల మధ్య నుంచి నవనీత తన్వంగి అయిన ఒక సెలయేరు మొదలై హిమాలయ చరణాల్ని కడుగుతూ ప్రవహిస్తోంది. సెలయేటి ధార గగాస్ నది ఒళ్ళోకి ఎగిరిపడుతోంది. అదృశ్య రూపంలో అక్కడో జలతరంగిని వాయిస్తున్నట్టుంది. ఇంతలో అకస్మాత్తుగా పరిచితమైన కంఠస్వరం మళ్లీ వినిపించింది. శ్యామాచరణ్ ఇలారా. తనను పిలుస్తున్న ఆ సన్యాసే పర్వత శిఖరం మీద నిలబడి ఉన్నారు. సందిగ్ధ మనస్కులై ఉన్న శ్యామాచరణులు ఏదో తెలియని మత్తు వల్ల కలిగిన ఆకర్షణతో రొప్పుకుంటూ శిఖరాన్ని చేరారు. ఆ సన్యాసి తమ వైపు చూస్తూ చిన్నగా చిరునవ్వు నవ్వుతూ ఉండడం గమనించారు. ఇల్లు విడిచి వెళ్ళిపోయిన కొడుకు చాలా కాలం తర్వాత తిరిగి వచ్చి తండ్రి స్నేహశక్తి వాత్సల్యభరితమైన కన్నుల నీడలోకొచ్చి నిలబడ్డట్టుగా ఉంది. రెప్ప వాల్చకుండా మౌనంగా చూస్తూ ఉండిపోయారు శ్యామాచరణులు. ఆ సన్యాసికి దండవత ప్రణామం చేశారు. శ్యామాచరణ్, నువ్వు నన్ను గుర్తుపట్టడం లేదా అని అడిగారు ఆ సన్యాసి.
వెనుక ఇక్కడికి వచ్చినట్టుగా కూడా గుర్తు రావడం లేదా? గుహలో ఉంచిన పులి చర్మము, కమండలము వంటివి చూపించి వీటిని కూడా గుర్తుపట్టలేకపోతున్నావా అని అడిగారు. ఇంతకు ముందనడు నేను ఇక్కడికి రాలేదండి, వీటిని నేను గుర్తుపట్టలేదు, ఇవి ఎవరివే ఉంటాయండి అన్నారు శ్యామాచరణులు. ఇదిగో శ్యామాచరణ్, ఇదంతా మహామాయ నాటకం, నీ జ్ఞాపకాల మీద అది ముసుకప్పి ఉంచింది అన్నారు ఆ సన్యాసి. వారు శ్యామాచరణుల్ని మెల్లగా స్పృశించారు. శ్యామాచరణుల శరీరంలో విద్యుత్తు ప్రవహించినట్లయింది. వారికి తమ పూర్వజన్మలోని సాధనామయ జీవనం గుర్తుకు రావడం మొదలైంది. ఆ మహాముని పూర్వజన్మలో తమ గురుదేవులని అర్థమైంది. అప్పుడు ఆ సన్యాసి ఇలా అన్నారు, వెనుకటి జన్మలో నువ్వు ఇక్కడే ఉండి సాధన చేస్తూ ఉండేవాడివి. ఈ పులి చర్మం, ఈ కమండలం అన్నీ నీవే. వీటిని నీ కోసం జాగ్రత్తగా దాచిపెట్టాను. ఇక్కడే సాధన చేస్తుండగా నీ జీవితం ముగిసిపోయింది. ఆ తర్వాత జుర్నీ గ్రామంలో గౌరమోహన్ గారి కొడుగ్గా పుట్టావు. అప్పటి నుంచే అన్ని విషయాల్లోనూ నీ మీద నా దృష్టి ఉంది. నీకు యోగదీక్ష ఇవ్వడానికి ఈ కొండ ప్రాంతానికి నేనే నిన్ను బదిలీ చేయించాను. నీకోసం నేను 40 ఏళ్లుగా ఎదురు చూస్తున్నాను అన్నారు ఆ యోగి. శ్యామాచరణులు చిన్నప్పటి నుంచి మహాతీర్థమైన కాశీనగరంలో ఉంటూ అనేక మంది సాధువులను చూశారు. సాధువులను గురించి వారికి వాస్తవ పరిజ్ఞానం ఉంది. అదిగాక తీవ్ర బుద్ధి, ఆలోచన శక్తి, విద్వత్తు ఉండడం వల్ల వారి హృదయంలోని ఆవేగ సంవేగాలను తగినంతగా నిగ్రహించుకునేవారు. ఇందువల్లనే ఈ సాధువుతో పాటు అనేకల విషయం ఆలోచించి వారి మాటల్లోని యథార్థతను గ్రహించి సందేహం తీరే వరకు శ్యామాచరణులు వారి దగ్గర యోగదీక్ష తీసుకోవడానికి సుముఖులు కాలేదు. శ్యామాచరణులు అన్ని సందేహాలు తీర్చుకున్నాక మునివరులు వారికి యోగదీక్ష ప్రదానం చేశారు. శ్యామాచరణులు నిస్పంద సమాధి స్థితులయ్యారు. ఇప్పటికీ వెనకనున్న కొండల్లో సూర్యాస్తమయమైంది. శ్యామాచరణులాగే ప్రకృతి కూడా ధ్యానమగ్నమయ్యి నిస్పంద యోగినిలాగే భాసిస్తున్నది. నలుపక్కల జయ శివశంభో, హరహర మహాదేవ. అక్కడున్న సన్యాసులందరి కంఠాల్లోంచి ఒక్కుమ్మడిగా వెలువడ్డ ఈ నినాదం నలువైపుల కొండల నుంచి మారుమోగుతూ శ్యామాచరణుల చెవుల్లో పడుతోంది. జడ జగత్తు నుంచి వెలువడ్డ ఈ ధ్వని కొత్త సాధకుడి మనసులో లోపలకు చొరబడి ఆనందమయ ప్రతిధ్వనిని సృష్టిస్తోంది. దేవాదిదేవ ధ్యానం భగ్నమైంది. శ్యామాచరణులు లేచి నిలబడ్డారు. పైన అందమైన నీలాకాశం, చల్లగాలి, మధుర స్పర్శ, వృక్షాల మీద పక్షుల కలకలారావం ఇవన్నీ ఒక అద్భుత ఆనందమయ లోకాన్ని సృష్టిస్తున్నాయి. శ్యామాచరణులు తమ నివాస స్థానం వైపు మళ్ళారు. మనస్సులో వారు పరమప్రాప్తి అనే ఒక అలౌకిక ఆనంద మందారాన్ని నిర్మించుకున్నట్లు ఉన్నారు. వారు దీక్ష పొందిన చోటు రాణిఖేతు నుంచి సుమారు 15 మైళ్ళ దూరంలోని ద్వారాహాట్ పర్వత శ్రేణిలో ఉన్న ద్రోణగిరి లేదా దునాగిరి అనే కొండ మీద ఉంది. దీక్ష తర్వాత నుంచి శ్యామాచరణులు ప్రతిరోజు ఆఫీస్ పనులు తొందరగా ముగించుకునేవారు. గురుదేవుల సన్నిధికి వచ్చి వారు చూపించిన మార్గంలో సాగి కఠోర సాధన ద్వారా తమ జీవన సాధన ప్రారంభించారు. కొద్ది రోజుల సాధనతోనే వారికి పూర్వజన్మ నుంచి సంచితమైన యోగ విభూతి వికాసం చెందసాగింది. అంతకు ముందన్నడు అనుభవంలోకి రాని ఆనందమయ అజ్ఞాత భావగర్భిత రూపాలు అనేకం వారి ధ్యాననేత్రంలో పొటమరించసాగాయి. వారు సాధనలోనూ గురు ప్రేమలోనూ మునిగిపోయారు. జీవనయాత్ర మార్గంలో 2 రోజుల క్రితం వరకు ఏమాత్రం పరిచయం లేని వారే ఇప్పుడు శ్యామాచరణుల జీవితంలో ఒక కొత్త ప్రపంచాన్ని పరిచయం చేసి గాఢమైన ఆత్మీయులైపోయారు. వారి ఆత్మీయత నిస్వార్థ ప్రేమగా, నిర్మల స్నేహంగా రూపొందింది. ఇప్పుడు బాబాజీ వారికి ఎంతో మమైకమైపోయారు. శ్యామాచరణులు తమ గురుదేవుల్ని బాబాజీ అని పిలుస్తూ ఉండేవారు. అంచేత తర్వాత కాలంలో అసంఖ్యాకులైన వారి శిష్యులందరూ పరమగురుదేవులను బాబాజీ అన్న పేరుతోనే ప్రస్తావించడం మొదలుపెట్టారు. సాధనలో కలిగే మత్తులో శ్యామాచరణులు గృహస్థ సంసారాన్ని, భార్యను, పిల్లలను అందరినీ మరిచిపోయి ఏది ఏమైనా తమ గురుదేవుల సన్నిధిని విడిచిపోలేనంతగా సాధనలో నిమగ్నులైపోయారు. పూర్వజన్మలో ఆ గుహలో కూర్చుని శ్యామాచరణులు కఠోర సాధన చేశారు. తత్ఫలితంగా ఈ జన్మలో కొద్ది రోజుల గాఢ సాధన వల్లనే ఉన్నత స్థాయికి చేరుకుని ఇల్లు, వాకిలి అన్నీ మరిచిపోయారు. ఈ మధ్యలోనే బాబాజీ ఒకసారి తాము కొద్ది రోజుల్లో ఈ గుహ విడిచి వేరే చోటుకు వెళ్ళిపోతున్నామని శ్యామాచరణులకు చెప్పారు. దానికి కారణమేమిటంటే మెల్లమెల్లగా ఆ ప్రాంతంలో జనావాసాలు ఏర్పడడం మొదలైంది. అంచేత ఆ చోటు సాధువులకు ఉపయోగకరం కాకుండా పోతున్నది.
ఏ కార్యం నిమిత్తం తాము అంతవరకు అక్కడ నిలిచి ఉన్నారో అది నెరవేరింది. ఎలాంటి నేర్పుతో తాము వారిని ఇక్కడికి పిలిపించుకున్నారో అది కూడా వివరంగా చెప్పారు బాబాజీ. ఈ దుర్గమ పర్వతాంచల ప్రదేశానికి వేరే గుమస్తా ఒకడు రావాల్సి ఉంది. కానీ బాబాజీ తమ ఇచ్ఛాశక్తి ప్రభావంతో అతని బదులు శ్యామాచరణ్ని రప్పించారు. నిన్ను ఇక్కడికి రప్పించిన పని పూర్తయిందని కూడా బాబాజీ చెప్పారు. ఇప్పుడు నువ్వు తిరిగి ఇంటికి వెళ్ళవలసి ఉంటుంది. నువ్వు అక్కడ చేయవలసింది చాలా ఉంది. కానీ శ్యామాచరణులకు తిరిగి వెళ్ళాలని లేదు. అదృష్టవశాత్తు తమకు ప్రియ గురుదేవుల సాన్నిధ్యం మళ్ళీ ప్రాప్తించింది. కాబట్టి తక్కిన జీవితకాలమంతా వారి సన్నిధిలోనే ఉండి కఠోర యోగ సాధనలో గడపాలని వారి కోరిక. ఆ ప్రకారం గురుదేవులకు తమ కోరిక వెల్లడించారు శ్యామాచరణులు. దానికి బాబాజీ ఇలా అన్నారు: శ్యామాచరణ్, అలా జరగదు. నువ్వు పూర్తిగా ఒక గృహస్థ యోగ్యతతో గృహస్థాశ్రమంలోనే ఉంటూ కఠోర యోగ సాధన చేస్తూ ఒక ఉజ్వల ఆదర్శాన్ని నెలకొల్పాలి. ప్రజలందరూ నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ సద్గృహస్థులందరికీ నువ్వు ముక్తి మార్గం చూపిస్తావు. వారి ఆకాంక్షను చెవిని పెట్టు. దాన్ని మరిచిపోతే పని జరగదు. సాంసారిక మనుష్యుడు సంసారంలో ఉంటూనే ఈశ్వర ప్రాప్తి సాధన చెయ్యాలని కోరతాడు. ఎందుకంటే సాంసారిక మనుష్యుడి జీవితంలో అనేక సమస్యలు ఉన్నాయి. పైగా అతనికి ఎక్కువ సమయం కూడా ఉండదు. ఇందువల్ల నువ్వు సహజము, సరళము, నిరాడంబరము మాత్రమే కాక స్వల్ప సమయంలోనే ఫలమిచ్చే ఈ యోగ సాధనా మార్గాన్ని అతనికి చూపించాలి. ఈ భూమి మీదకు నువ్వు వచ్చింది ఇందుకు. ఈ సంగతి ఎప్పుడు గుర్తుంచుకో అన్నారు బాబా. అప్పుడు శ్యామాచరణులు సాంసారిక కార్యవ్యవస్థలో ఉంటూ కఠోర సాధన చేయడం ఎలా వీలవుతుందో చెప్పమని తమ గురుదేవులకు విన్నవింపజేశారు. ఇది వారికి అసంభవంగానే కనిపించింది. యోగ సాధనకు సమయం చెక్కదని శ్యామాచరణుల ఉద్దేశం. దానికి బాబాజీ ఇలా చెప్పారు: కాదు శ్యామాచరణ్, నువ్వు ఇంటికి వెళ్ళి చూస్తే నీకు కావలసిన సమయం చిక్కుతుంది. సమయానుసారంగా నీకు కాశీకి బదిలీ అవుతుంది. నువ్వు సుఖంగా ఉంటావు. నువ్వు గృహస్థ జీవనంలో ఉంటూనే సాధన ద్వారా సిద్ధి పొందుతావు. గురువుగారి ఆజ్ఞ మేరకు గృహస్థ యోగ్యతతో గృహస్థాశ్రమంలో ఉంటూనే కఠోరమైన యోగ సాధన చేసి కొంగొత్తు ఎత్తులను అనాయాసంగా దాటుతూ సాధనలో ఉच्चతమ స్థితిని పొంది సరళమైన, నిరాడంబరమైన, అతి స్వల్ప సమయంలో ఫలమిచ్చే క్రియాయోగ సాధనను సంసారాలందరికీ ఇవ్వడం ఆరంభించారు. కాశీలో నడిచే విశ్వనాథునిగా పేరుగాంచిన త్రైలింగ స్వామి వారి ప్రేమను, ప్రశంసలు, ఆదరాభిమానాల్ని లాహిర్ మహాశయులు పొందగలిగారు. లాహిర్ మహాశయుడు తన జీవితకాలంలో కుల మతాలకు అతీతంగా చాలామంది శిష్యులకు క్రియాయోగాన్ని బోధించారు. ప్రాణమే భగవంతుడని, దానిని ఈశ్వరుడు, విష్ణువు, శివుడు ఇలా అనేక నామాలతో పిలవడం జరుగుతోందని తపస్సంపన్నుడైన మన మహర్షులు, యోగులు చెబుతారు. అదే అనంత సృష్టిని ధరిస్తోంది. ఈ ప్రాణమే దేహంలో శ్వాస రూపంలో చంచలంగా ఉంది. దాన్ని స్థిరం చేసే విధానమే క్రియాయోగం. ఒక్క మాటలో చెప్పాలంటే మనిషి ఆత్మజ్ఞాన సాధన కోసం చేసేదే క్రియాయోగం. పతంజలి యోగశాస్త్రంలోని క్రియాయోగానికి భగవద్గీతతో అర్జునుడికి శ్రీకృష్ణుడు ఉపదేశించిన కర్మయోగాన్ని అనుసంధానం చేసి సంపూర్ణ క్రియాయోగంగా లాహిర్ మహాశయులు ప్రపంచానికి అందించారు. క్రియాయోగ సాధన వల్ల సమస్త ప్రాపంచిక చంచలత్వం నశించి ప్రాణం అంతర్ముఖం చెంది స్థిర ప్రాణంగా, అంటే కర్మాతీత, గుణాతీత, ఇచ్ఛారహితమైన నిర్గుణ పరబ్రహ్మను పొందడం జరుగుతుంది. కుల, మత, జాతి, పేద, ధనిక అనే తారతమ్యాలు లేకుండా సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు, ఆత్మజ్ఞాన పిపాసులందరికీ క్రియాయోగ దీక్షను లాహిర్ మహాశయులు అందజేశారు. నీవు ఎవరికి చెందవు, అలాగే నీకు ఎవరూ చెందరు. ఏదో ఒకరోజు హఠాత్తుగా ఈ లోకంలోని సమస్తాన్ని త్యజించవలసి వస్తుంది. ఇప్పటి నుంచే దైవంతో సాన్నిహిత్యాన్ని పొందు. క్రియాయోగం ద్వారా దైవంతో సంభాషించు. సత్యం నీకు గోచరిస్తుంది. ధ్యానం ద్వారా అన్ని సమస్యల్ని పరిష్కరించుకో. జీవితంలో నీకు ఎదురయ్యే అన్ని చిక్కు ప్రశ్నలకు ధ్యానంలో సమాధానాలు లభిస్తాయి అని ఆయన తన శిష్యులకు ఉద్బోధించేవారు. ఆయన తన సాధనకు చెందిన అనుభవాలను ఒక పుస్తకం ద్వారా యోగులందరికీ తెలియజేశారు. ఇది శ్యామాచరణుల ఆదర్శాలను, సిద్ధాంతాలను, సామాన్య మానవాళికి అందించిన సాధనా మార్గాన్ని, ఆధ్యాత్మిక అవగాహనను, క్రియాయోగ శాస్త్రీయతను పరిచయం చేసిన గ్రంథం. లాహిర్ మహాశయుడి వద్ద యోగ విద్యను నేర్చిన అనేక మంది శిష్యులలో యుక్తేశ్వరగిరి,
పంచానన భట్టాచార్య, కేశవానంద బ్రహ్మచారి వంటి వారు యోగ గురువులుగా ప్రసిద్ధి పొందారు. యుక్తేశ్వర గిరి శిష్యుడైన పరమహంస యోగానంద ద్వారా లాహిరికి ప్రపంచవ్యాప్తంగా పాశ్చాత్య దేశాల్లో ప్రాచుర్యం లభించింది. తాను ఈ లోకాన్ని విడిచే సమయం ఆసనమైందని లాహిరి మహాశయుడు 1895 సెప్టెంబర్ 26న తన శిష్యుల్లో కొందరికి ముందే తెలియజేశారు. నేను నా స్వగృహానికి వెడుతున్నాను, నా గురించి చింతించకండి, నేను తిరిగి జన్మిస్తాను అని చెప్పి మహాసమాధిలోకి ప్రవేశించారు ఆయన. హరిద్వార్లోని కేశవ ఆశ్రమంలో లాహిరి మహాశయుడి సమాధి ఉంది. హరిద్వార్ వెళ్ళిన వారు దానిని తప్పక దర్శించవచ్చు. భారతీయ ఆధ్యాత్మిక యోగ విద్యాశాస్త్రాలతో పరమయోగిగా ఎప్పటికీ మరిచిపోరని ముద్రను వేసిన శ్యామ్ చరణ్ లాహిరి మహాశయులు ధన్యయోగి. యుక్తేశ్వరగిరి అటు పాత తరానికి ఇటు కొత్త తరానికి వారధై నిలిచిన యుక్తేశ్వరగిరి అటు శ్యామచరణ్ లాహిరి గారికి శిష్యుడు, ఇటు ఆధునిక క్రియాయోగ యోగిగా పేరు పొందిన పరమహంస యోగానందకు గురువు. యుక్తేశ్వరగిరి అని అందరూ పిలిచిన ఆయన అసలు పేరు ప్రియనాథ్ కరార్. ఇక్కడ గిరి అనేది సనాతనమైన దశ, సన్యాసాశ్రమంలో ఒకటి. యుక్తేశ్వర్ అంటే ఈశ్వరుడితో ఐక్యమైన వాడు అనర్థం. ఈయన 1855 మే నెల 10వ తేదీన బెంగాల్లోని శ్రీరాంపూర్లో జన్మించారు. తండ్రి ఒక వ్యాపారి. చిన్నతనాన బడికి వెళ్ళింది తక్కువ, ఎందుకంటే బడికి వెళ్ళడం వల్ల అట్టే లాభం లేదనిపించేది అతనికి. చిన్నతనంలో ఒకసారి అతనికి భయం పెట్టడానికి అతని తల్లి ఇంట్లో ఒక చీకటి గది చూపి, ఇదిగో ఆ గదిలో దెయ్యం ఉందని చెప్పింది. అతడు వెంటనే ఆ గదిలోకి వెళ్ళి తిరిగొచ్చి, అమ్మ ఆ గదిలో దెయ్యం లేదే అన్నాడు నిరాశగా. అతనిని మరింకెప్పుడు అతని తల్లి ఆ విధంగా భయపెట్టనే లేదు. మరోసారి అతనికి తన పక్కింటి వాళ్ళ కుక్క తనకు కావాలనిపించింది. కొన్ని వారాల పాటు ఇంట్లో గందరగోళం చేసేశాడు. ఆ పక్కింటి వాళ్ళ కుక్క కన్నా ఎంతో బాగా ఉండే కుక్కను తెచ్చిస్తానని చెప్పినా అతను ఒప్పుకోలేదు. ఒకసారి తల్లి అతనితో మాట్లాడుతూ, ఒకరి కింద పనిచేయడానికి నౌకరీకి కుదిరినవాడు బానిస అంది. ఈ 3 సంఘటనల్లోనూ అతనికెంతో నీతి గోచరించింది. మొదటి సంఘటనతో మన భయానికి కారణమైన దానికి ఎదురు పడితే అది మననికి ఇబ్బంది పెట్టదు అని తెలుసుకున్నాడు. రెండో సంఘటనతో మోహం అనేది ఎంత విధ్వంసకారో తెలుసుకున్నాడు. మూడో సంఘటనతో తనకెదిరిన సంఘటనలతో ఆయన సూక్ష్మ గ్రహణశక్తి గల పిల్లలకు చిన్నప్పుడే మనం మంచిని అనుకూలమైన విషయాలను చెబితే అవి లోతుగా బలంగా నాటుకుంటాయి అని తెలుసుకున్నాడు. అతనికి చిన్ననాడే పెళ్ళయింది. సంసార బాధ్యతలను తనపైన వేసుకోవలసి వచ్చింది. కానీ ఉద్యోగమే చేయకూడదని నిర్ణయించుకున్నాడు ఆయన. ఇంట్లో ఉండిన డబ్బులను భూమిపై పెట్టుబడి పెట్టి ఆ వచ్చిన దానితో ఖర్చులు గడుపుకోసాగాడు. ఇతనికో కూతురుండేది కూడా. అటువంటి సమయంలోనే ఆ మధ్య జీవితంలోనే ఆయనకు శ్యామ్ చరణ్ లాహిరి బాబా మార్గదర్శకత్వం లభించింది. భార్య చనిపోయాక సన్యాసం తీసుకుని యుక్తేశ్వరగిరిగా ప్రసిద్ధికెక్కాడు. తన పూర్వీకుల ఆస్తిగా ఆయనకు సంక్రమించిన తాతలనాటి భవనాన్నే ఆయన తన ఆశ్రమంగా మలుచుకున్నాడు. తక్కువ తినేవాడు. ఎవరి శరీరతత్వానికి సరిపడేలా వారు భోజనం చేయాలనేది ఆయన తన శిష్యులకిచ్చిన సలహా. అతిథులను వదిలి ఎప్పుడూ భోజనం చేయకూడదనేది ఆయన ఆచరణలో చూపిన సత్యం. పరమహంస యోగానందగా ప్రసిద్ధిగాంచిన ముకుందుడు తన 17 ఏళ్ల వయసులో అంటే 1910లో తండ్రి అనుమతి తీసుకుని కాశీకి వెళ్ళి అక్కడున్న శ్రీ భారత ధర్మ మహామండల ఆశ్రమంలో చేరి ఆధ్యాత్మిక శిక్షణ పొందాలని తన మిత్రుడైన జితేంద్ర ముజుందార్తో వెళ్ళాడు. ఒకరోజు కాశీలో మిత్రుడితో కలిసి సరుకులు తేవడానికి బజారుకు వెళ్ళినప్పుడు ఒక యోగి కనిపించాడు. ఆయనే యుక్తేశ్వరగిరి. ఆయన తనకు ధ్యానంలో ఎన్నోసార్లు దర్శనమిచ్చాడు. వచ్చావా నాయన, నీకోసం ఎన్నేళ్లుగా వేచి ఉన్నానో తెలుసా, నా దగ్గరకు రా, బేషరతుగా నీకు ప్రేమనందించే పూచీ నాది అన్నాడాయన. అంతేకాదు శ్రీరాంపూర్లో తన చిరునామాను ముకుందుడికిచ్చి 4 వారాల్లో నీవు నా దగ్గరకు వస్తావు అని కూడా చెప్పారు. అతనే తన గురువుగా తెలుసుకున్నాడు ముకుందుడు. ఎందుకంటే సరిగ్గా గురువు చెప్పినట్లు 4 వారాలకి కాశీ వదిలి శ్రీరాంపూర్ చేరాడు. యుక్తేశ్వరగిరికి శిష్యుడయ్యారు. తరచూ గురువుగారితోనే గడిపేవాడు. యుక్తేశ్వరగిరి కూడా తన శిష్యుణ్ణి చాలా జాగ్రత్తగా మరిచారు. అలాగని ఏ శిష్యుణ్ణి ఉపేక్షించలేదు. అందరితో నీకున్న దానిలో సుఖంగా పొదుపుగా ఉండు, విచ్చలవిడిగా ఖర్చు చేస్తే తర్వాత నీవు దుఃఖిస్తావు అనేవాడాయన. ఆయనను
ముకుందుడు ఒకసారి గురువుగారు దోమల్ని ఎదుర్కోవడం ఎలా అని అడిగాడు. వాటిని పట్టించుకోకపోవడమేనని ఆయన ముకుందుడి అనుభవంలోకి వచ్చేలా చేసి చూపారు. తన శిష్యుల ఆలోచనల్ని పసిగట్టేసేవాడు ఆయన. ఇంకొకసారి, గురువర్య, క్రూర జంతువుల్ని చంపడానికి బదులు తాను బలి కావడానికి సిద్ధపడాలా ఏం అని అడిగాడు ముకుందుడు. దానికి గురువు సమాధానమిస్తూ, అక్కర్లేదు, మరుజన్మ గొప్పది, ఈ దేహం విలువ కట్టలేనిది. మనిషికి పుట్టుకతో వచ్చిన సహజాతాల్ని ధర్మశాస్త్రాలన్నీ సమయాల్లోనూ బలపరచవు అని తెలియజెప్పారు ఆయన. ఆయన ఎలాంటి క్రూర జంతువులకు భయపడలేదు. ఒకసారి ముకుందుడు హిమాలయాలకు పోయి నిద్రపోని సాధువుగా పేరు పొందిన రామ్ గోపాల్ ముజుందార్ వద్దకు వెళ్ళి జ్ఞానం సంపాదించాలని పారిపోయి తిరిగి వచ్చాడు. గురువుగారు కోపడతారేమోని భయపడ్డాడు. కానీ అలాంటిదేమీ జరగలేదు. ఆ తర్వాత కొద్ది రోజులకు యుక్తేశ్వరగిరి పూరిలో కరారాశ్రమం అనే దానిని స్థాపించారు. ఆ ఆశ్రమంలో ఒకసారి పూరిలోని ఆశ్రమంలో ఒక నాగుపాము ప్రవేశించింది. ప్రఫుల్లుడనే శిష్యుడు భయపడిపోయాడు. అయితే యుక్తేశ్వర ప్రేమకు అది పరవశించిపోయింది. ఎవరిని ఏమీ చేయకుండా పొదలోకి వెళ్ళిపోయింది. ఒకసారి యోగానంద పూరి ఆశ్రమానికి వెళ్ళి గురువుగారికి కాలీఫ్లవర్ బుట్టను అందజేశాడు. దానికి ఆయన చిరునవ్వు నవ్వి, సంతోషం, నీ గదిలో ఉంచు, రేపు వంటకు అవసరమవుతాయి అన్నారు. యోగానంద వాటిని తన గదిలో మంచం కింద పేర్చిపెట్టారు. ఇంతలో గురువు సముద్రం ఒడ్డుకు పోదాం పద అనడంతో ఆయనతో పాటే వెళ్ళిపోయారు. ఈ గొడవలో గది తాళం వేయడం మర్చిపోయాడు. గురువుగారికి మదిలోనే తెలిసిపోయింది. అంత అజాగ్రత్తగా ఉంటే ఎలా, నీవు తెచ్చిన 6 గోబీ పూలు 5 అవుతాయి అనడంతో యోగానందకు ఏం చేయాలో తెలియలేదు. ఇంతలో తిరిగి వచ్చారిద్దరు. అప్పుడు ఒక రైతు బండిపై వచ్చి యోగానంద గదిలో ఉన్న గోబీలలో ఒకటి బయటకు తెచ్చుకుని వెళ్ళిపోయాడు. అది జరిగాక యోగానంద తన అజాగ్రత్తకు నొచ్చుకున్నాడు. అయితే ఆ దొంగ ఆ గదిలో ఉన్న ఆభరణాల్ని తాకనైనా తాకలేదు. యుక్తేశ్వరగిరి వద్దకు వచ్చి యోగానంద ఆ సంఘటనకు అర్థమేమిటని అడిగాడు. నీవే తెలుసుకుంటావులే, ఫో అన్నాడు ఆయన. ఆ చిరకాలంలోనే రేడియో కనిపెట్టడంతో అది విజ్ఞాన శాస్త్ర విశేషంగా యోగానంద తెలుసుకున్నారు. అమెరికాలో భారతీయ యోగ విద్యకు విశేష ప్రచారం కల్పించారు. విదేశాల్లో 15 ఏళ్లు ఉండిన యోగానంద 1935లో గురువు ఆదేశం ప్రకారం ఇండియాకు వచ్చారు. దారిలో లండన్, స్కాట్లాండ్, యూరోప్లోని బవేరియా వంటి చోట్లకు తిరిగి చివరికి ముంబై చేరారు. అక్కడి నుంచి వెళ్ళి తండ్రిని, గురువుని, ఇతర బంధుమిత్రుల్ని దర్శించారు. రాంచీలో కొద్ది రోజులుండి ఆ తర్వాత దక్షిణ దేశ యాత్ర చేశారు. దారిలో తిరువన్నామలై చేరి రమణుల్ని దర్శించారు. తిరిగి శ్రీరాంపూర్ చేరారు. తన ప్రియశిష్యుడు యోగానంద భారతదేశానికి చేరి తనను చూసిన కొద్ది కాలానికే, అంటే 1936లో మార్చి 6న యుక్తేశ్వరగిరి సమాధి చెందారు. ఆయన మధుమేహం, క్షయ, మూర్ఛ వంటి వ్యాధులతో పీడితులైన వారిని రోగ విముక్తులుగా కావించేవారు. అయితే ఏ మాటగా మాట చెప్పుకోవాలి. యుక్తేశ్వరగిరి మితభాషి. ఆయన వైఖరిలో యథార్థ స్థితి కనిపించేదే కాదు. ఎప్పుడు అస్పష్టత కానీ, కరడుకనే స్వభావం కానీ కనిపించేదే కాదు. ఆయన ఇంగ్లీష్, ఫ్రెంచ్, బెంగాలీ, హిందీ భాషలలో అనర్గళంగా మాట్లాడేవారు. ఆయనకు సంస్కృతంలో మంచి పరిజ్ఞానం ఉండేది. తన శిష్యులను పాశ్చాత్య దేశాల సుగుణాలను ఇముడ్చుకొని జీవంతమైన మేళనకర్తలుగా నడుచుకోమని చెప్పేవారు. ఆయనవి బాహ్యంగా పాశ్చాత్య అలవాట్లు, అంతర్గతంగా ప్రాచ్యపు అలవాట్లు. ఈ భూమి మీద ఉచితంగా లభించే గాలిని పీలుస్తున్నంత కాలం మనం కృతజ్ఞతాపూర్వకమైన సేవ చేయాల్సి ఉంటుంది. అది మన బాధ్యత అనేవారు ఆయన. ఊపిరి పీల్చే అవసరం లేని సమాధి స్థితిని పొందినవాడే ఈ లోకంలో ప్రాపంచిక విధుల నుండి ముక్తిని పొందగలడు అనేదే ఆయన సందేశం. మే 10న జన్మించి మార్చి 9, 1936లో పరమపదించారు. ఈయన ఒకేయోగి ఆత్మకథ రాసిన పరమహంస యోగానందకు గురువు. ఈయనకు గురువు లాహిరి మహాశైలు. యుక్తేశ్వరగిరి అసలు పేరు ప్రియానాథ్ కరార్. బెంగాల్ ప్రావిన్స్లోని శ్రీరాంపూర్లో క్షేత్రనాథ్ కరార్, కాదంబని దంపతులకు జన్మించారు. ఈయన చిన్న వయసులోనే తండ్రి మరణించడంతో కుటుంబ బాధ్యతలు, భూమి తాలూకు వ్యవహారాలు చూసుకోవలసి వచ్చింది.
చదువులో మంచి ప్రతిభ కనబరిచిన ఈయన ప్రవేశ పరీక్షలో మంచి మార్కులు సంపాదించి శ్రీరాంపూర్ మిషనరీ కళాశాలలో సీటు సంపాదించారు. అక్కడ ఉండగానే ఆధ్యాత్మికతపై ఆసక్తి కలిగింది. ఈ ఆసక్తి వల్ల ఆయన తర్వాత రాసిన ది హోలీ సైన్స్ అనే పుస్తకంలో యోగాను ఆధ్యాత్మికతను సమన్వయం చేస్తూ కొంత శాస్త్రీయమైన వివరణలు ఇచ్చారు. కలకత్తా విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న కలకత్తా వైద్య కళాశాలలో 2 సంవత్సరాల పాటు చదివారు. కళాశాల నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈయనకు వివాహమై ఒక కూతురు జన్మించింది. తర్వాత కొన్నేళ్లకు భార్య మరణించింది. తర్వాత కొన్నేళ్లకు ఆయన శ్రీ యుక్తేశ్వరగిరి అనే పేరుతో సన్యాసాశ్రమం స్వీకరించారు. 1884లో లాహిరి మహాశయులు ఈయనకు క్రియాయోగ దీక్షనిచ్చి తన శిష్యుడిగా చేర్చుకున్నారు. తర్వాత తరచుగా బెనారస్లో తన గురువును కలుస్తూ కొన్ని సంవత్సరాలు గడిపారు. 1894లో ఆయన అలహాబాదులో కుంభమేళా జరుగుతున్న సమయంలో తన పరమగురువైన లాహిరి మహాశయుల గురువు మహావతార బాబాజీని కలుసుకున్నారు. బాబాజీ ఈయనను హిందూ పురాణాలను యోగాను సమన్వయం చేస్తూ పుస్తకాలు రాయమని ప్రేరేపించారు. స్వామి అనే పేరును కూడా ఆయనే చేర్చారు. శ్రీ యుక్తేశ్వర్ ఈ పుస్తకాన్ని 1894లో కైవల్య దర్శనం ది హోలీ సైన్స్ అనే పేరుతో విడుదల చేశారు. ఈయన ఆంగ్లం, ఫ్రెంచ్, బెంగాలీ, హిందీ ధారాళంగా మాట్లాడేవారు. సంస్కృతంలో కూడా మంచి పరిజ్ఞానం ఉండేది. ఆంగ్లం, సంస్కృత భాషలను సులభంగా నేర్చుకోవడానికి తాను స్వయంగా రూపొందించిన బోధనా పద్ధతులను విద్యార్థులకు వివరించేవారు. ఆధ్యాత్మిక మార్గంలోకి రావడానికి అందరిది ఒకే కారణం కాదు. పరమహంస యోగానంద జీవితం వేరు, రామకృష్ణ పరమహంస జీవితం వేరు. ఇరువురి ధ్యాన విధానాలు వేరు కావచ్చు, కానీ ఇద్దరే, ఇరువురు జ్ఞానులే. ఏ ఇద్దరి జీవితాలు ఒక్కలా ఉండవు, అలాగే ఏ ఇద్దరి యోగ సాధన ఒకలా ఉండదు. పోల్చడానికి వీల్లేదు. ఆరంభంలో ఒకేలా అనిపించిన చివరకు ఎవరికి వారే యమునా తీరే. ప్రతి ఒక్కరికి భగవదానుగ్రహం ఉండి తీరాలి. ప్రతి మనిషికి మొదటి గురువు జన్మనిచ్చిన తల్లి. ఒగ్గు పాలతోనే ఆధ్యాత్మికతను రంగరించిపోసే తల్లులు అరుదుగా ఉంటారు. అలాంటి వారి బిడ్డలు ప్రత్యేకంగా ఉంటారు. అలాంటి వారిలో మనం తెలుసుకోబోయే ఒక యోగి పరమహంస యోగానంద. పరమహంస యోగానంద పూర్వనామం ముకుందలాల్ ఘోష్. జననం 1893 జనవరి 5 గోరఖ్పూర్లో బెంగాల్ క్షత్రియ. పూర్ణయోగి అరవింద యోగి బెంగాల్ క్షత్రియుడే కదా. 8 మంది సంతానంలో 4వ వ్యక్తి ముకుంద. ఒక అన్న, 2 అక్కల తర్వాత వాడు. తండ్రి భగవత్ చరణ్ ఘోష్ మంచివాడే గాని చండశాసనుడు, క్రమశిక్షణకు ప్రాణం పెట్టే రకం. తల్లిగారు జ్ఞానప్రభ, ప్రేమదేవత. కన్నబిడ్డలనే కాదు, ఇరుగు పొరుగు వారిని అక్కును చేర్చుకుని ఆదరించేది. పిల్లలకు భారత భాగవత కథలు వినిపిస్తూ నైతిక విలువలు నేర్పించేది. భగవతి చరణ్ ఘోష్కు బెంగాల్ నాగపూర్ రైల్వేలో పెద్ద ఉద్యోగం. ఉద్యోగరీత్యా చాలా పట్టణాలు తిరిగేవాడు. జ్ఞానప్రభకు దైవభక్తి, దాన ధర్మాలపైన అనురక్తి. 1 నెలలో వచ్చిన జీతం మొత్తం ఒక్క రోజులో పేదలకు పంచింది. భర్త చిరాకు పడ్డాడని పెట్టాబేడ సర్దుకొని పుట్టింటికి పోతానని బయలుదేరింది. ఆత్మాభిమానం ఎక్కువ. 4 పిల్లల తల్లి పుట్టింట్లో ఉండడం జరిగే పన. భగవతి చరణ్ పెద్ద ఉద్యోగి, పెద్ద సంపాదన పరుడైన మహాపిసినారి అనిపిస్తాడు. అనవసరంగా కాని ఖర్చు చేయడు. ఒకరికి ఉచితంగా దానం చేయడం, ఒకరి దగ్గర పుచ్చుకోవడం రెండూ తెలియవు. ఉచితంగా చూపించిన నాటకాలు, సినిమాలు చూసేవాడు కాదు. భగవద్గీత చదవడం ఒక్కటే ఆయనకు తెలిసిన సత్కాలక్షేపం. అదే ఏకైక వ్యసనం. డబ్బు ఆదా చేయడం అసలు చేతకాని మనిషి. కలకత్తా అర్బన్ బ్యాంకులో తన షేర్లు ఉన్న విషయం మరిచిపోయాడు. అది 1,25,000 రూపాయలు వస్తే ఆశ్చర్యపోయాడు. సంపాదనపై అధిక దృష్టి పెట్టేవాడు సుఖపడలేడని ఆయన సంసార సూత్రం. మనిషి లాభాలకు పొంగిపోవడం, నష్టాలకు కుంగిపోవడం నచ్చదు. ఎవరు పుట్టినప్పుడు డబ్బుతో పుట్టరు, చచ్చినప్పుడు వెంట తీసుకుపోరు. ఆయనకి బాగా వంటపట్టిన సామెతది. పెళ్ళైన కొత్తలోనే భార్యను తీసుకుని కాశీ వెళ్ళాడు. లాహిరి మహాశయ వద్ద ఆమెకు యోగంలో ప్రవేశం కల్పించాడు. తాను అప్పటికే లాహిరి మహాశయుల శిష్యుడు. గోరఖ్పూర్లో ఉండే రోజుల్లో భగవతి చరణ్కు ఒక మిత్రుడు ఉండేవాడు, అవినాష్ బాబు అని. అతను రైల్వే ఉద్యోగి. అతనికి కాస్త వేదాంతం పిచ్చి. మహర్షుల గురించి ఆపగా చెబుతూ ఉండేవాడు.
తన గురువు లాహిరి మహాశయ గురించి అతనే పరిచయం చేశాడు. ఒకసారి అవినాష్ సెలవు కావాలని అర్జీ పెట్టాడు. సెలవు మంజూరు చేయవలసిన వాడు భగవతి చరణ్. ఎందుకు అని ప్రశ్న వేశాడు. కాశీ వెళ్ళి గురువుగారిని చూడాలని సమాధానం చెప్పాడు అవినాష్. ఇద్దరు స్నేహితులే, అయినా ఆఫీసులో తనపై అధికారి, ఇతను క్రింది ఉద్యోగి. ఈ వయసులో నీకు గురువులు పిచ్చేమిటి అవినాష్? కష్టపడి పని చేస్తే పైకొస్తావు గాని గురువులు సేవిస్తే ఏ లాభం? మందలించాడు భగవతి చరణ్. ఆ రోజు అవినాష్ బాబు విచారంగా ఇంటిదారి పట్టి నడిచిపోతూ ఉంటే పల్లకిలో పెడుతున్న భగవతి బాబు ఆయన చూసి పల్లకిని బంట్రోతులను వెనక్కి పంపించేసి ఆయనతో నడక సాగించారు. అవినాష్ బాబును ఓదార్చే నిమిత్తం లౌకికంగా విజయం సాధించడానికి కృషి చేస్తే కలిగే లాభాలేమిటో వివరించసాగారు. కానీ అవినాష్ బాబు మనసు నిండా లాహిరి మహాశయుని నింపుకొని, మహాశయ మీ దర్శన భాగ్యం నాకు కల్పించండి అని మొరపెట్టుకోసాగాడు. ఇద్దరూ అలా మాట్లాడుకుంటూ ఒక పొలం మీదుగా వారి నడక సాగింది. సాయంకాల సూర్యకిరణాలు అద్భుతమైన ప్రశాంతమైన ఆ వాతావరణంలో వెలుగురేఖలు విచ్చుకున్నట్లు అక్కడ లాహిరి మహాశయులు ప్రత్యక్షమయ్యారు. వారిని చూసి ఆశ్చర్యపోతూ ఆనంద బాష్పాలతో లాహిరి మహాశయ అని స్మరించారు అవినాష్ బాబు. మహాశయులు భగవతి బాబు వైపు తిరిగి, భగవతి బాబు, మీ క్రింది పనిచేసే ఉద్యోగ విషయంలో మీరు మరీ ఇంత కఠినంగా ఉంటే ఎలా అంటూ అదృశ్యమైపోయారు. ఈ హఠాత్ పరిణామానికి భగవతి బాబు ఆశ్చర్యచకితులై అలా నిల్చుండిపోయారు. కొద్ది క్షణాల్లో తేరుకొని, అవినాష్ బాబు, సెలవు నీకివ్వడమే కాకుండా నేను కూడా సెలవు తీసుకుని రేపే కాశీకి బయలుదేరి పెడదాం. నీ సంకల్ప శక్తి వల్ల నీ తరపున సెలవు చెప్పడం కోసం ఇక్కడ ప్రత్యక్షం కాగలిగిన మహాగురువులు శ్రీ లాహిరి మహాశయులు. ఆయనను నేను తప్పక దర్శించుకోవాలి. నేనే కాదు, నా భార్యను కూడా తీసుకువెళ్ళి ఆయనను దీక్ష ఇవ్వమని అడగాలి అని ఎవరిళ్లకు వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ మరుసటి రోజే కాశీకి బయలుదేరి వెళ్ళి లాహిరి మహాశయుల దర్శనం చేసుకున్నారు ఆ ముగ్గురు. అప్పుడు మహాశయులు, భగవతి బాబు, అవినాష్ నా దగ్గరకు రావడానికి అనుమతి ఇవ్వడమే కాకుండా మీరు మీ భార్య కూడా నా దగ్గరకు రావడం నాకు చాలా సంతోషంగా ఉంది అని అన్నారు లాహిరి మహాశయులు. అప్పుడు భగవతి బాబు మహాశయులకు నమస్కరించి, మహాశయ మాకు దీక్ష ఇప్పించండి, క్రియాయోగం అనే ఆధ్యాత్మిక దీక్షని మాకు ప్రసాదించండి అని ప్రార్థించారు. అప్పుడు వారికి ఆధ్యాత్మిక దీక్షను ఉపదేశించి ఆనందపరిచారు. ఈ సంఘటనతో భగవతి కుటుంబం లాహిరి మహాశయ శిష్యులయ్యారు. ఆ తర్వాతనే ముకుందబాబు పుట్టాడు. తాను లాహిరి గురుప్రసాదుడినని ముకుందకు తెలియదు. జ్ఞానప్రభ ధ్యానం చేసుకునే గదిలో లాహిరి మహాశయుల ఫోటో ఉండేది. అది ఎవరో తెలుసుకునే వయసు కాదు. ఫోటోకు పూలమాల వేసి అగరత్తులు వెలిగించి ఆమె ధ్యానమగ్నమయ్యేది. అలా తన ప్రమేయం లేకపోయినా లాహిరి మహాశయ రూపం ముకుందబాబు హృదయంలో ముద్రపడింది. రవ్వంత భక్తి బీజం పడినా అది వయసుతో పాటు పెరుగుతుంది, చెదిరిపోదు, కరిగిపోదు. ఫోటోలోంచి గురువుగారు దిగివచ్చి తన పక్కన నిలబడినట్లు అనిపించేది ముకుందకు. తనకు ఏ కష్టం వచ్చినా, బాధ కలిగినా ఆ గదిలోకి వెళ్ళి కూర్చుంటే చాలు, లాహిరి మహాశయ వచ్చి ఓదార్చేవారు. అది చిన్నతనపు అమాయకానుబంధం. గురువుగా అభయమిచ్చేవారు. ఎందుకు భయం? నేను ఎప్పుడు నీతోనే ఉంటాను, నీలోనే ఉంటాను, నీవు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తాను అని లాహిరి మహాశయుల సందేశం వినిపించేది ముకుందలాలకు. అది గురు శిష్య అనుబంధం. ఏదైనా ఒక అనుభవం కలిగితే తప్ప ఎవరికైనా ఆధ్యాత్మిక రంగంలో విశ్వాసం ఏర్పడదు. 8 ఏళ్ల ప్రాయంలోనే ముకుందకు అలాంటి అనుభవం ఎదురైంది. ఇచ్చాపూర్లో ఉండగా ముకుందకు కలరా సోకింది. ఏవో మందులు మాకులివ్వడం తప్ప డాక్టర్లు చేయగలిగింది లేదు. మంత్రాలు, తంత్రాలు, తాయెత్తులు ఆశ్రయిస్తుండేవారు. ఏ డాక్టరు గ్యారంటీగా నయమవుతుందని చెప్పడు. ప్రాణాలపైన ఆశలు వదులుకున్న సమయంలో తల్లి జ్ఞానప్రభ గురుదేవులు లాహిరి మహాశయ ఫోటో ఒకటి తెచ్చి ముకుందబాబు తల దగ్గర ఉంచింది. చేతులెత్తి నమస్కారం చేయడానికి కూడా శక్తి చారని ముకుందబాబు మనసులోనే నమస్కారం అనుకున్నాడు. లాహిరి మహాశయ ఫోటోలోకి రెప్ప వేయకుండా చూశాడు. ఫోటోలోంచి గొప్ప కాంతి బయటకు వచ్చి గదంతా నిండిపోయింది. అతనిలో మత్తు వదిలి ఉత్సాహం కలిగింది. రోగం తగ్గసాగింది. 10 నిమిషాలలో లేచి తల్లి పాదాలకు నమస్కరించాడు. ఆ క్షణంలో అతనికి అమ్మలోనే గురుదేవులు కనిపించాడు. ఆమె లాహిరి మహాశయ ఫోటో ముకుంద నుదుటిని తాకించింది. ఆ క్షణంలో ముకుందబాబుకు కనిపించిన దివ్య తేజస్సు ఆమెకు కనిపించి పరవశం చెందింది.
లాహిరి మహాశయ తనుచారించి చాలా కాలమైంది. ముకుంద పుట్టకముందే ఆయన కాలం చేశారు. కానీ ఆయన ఇప్పుడు భౌతిక రూపంతోనే దర్శనమిచ్చారు. సద్గురువులు ఆర్తత్రాయ పరాయణులు. తమను పూర్తిగా నమ్మి సభక్తికంగా ధ్యానించేవారిని వచ్చి ఆదుకుంటారు. సద్గురువు ఫోటో చూస్తూనే వైబ్రేషన్ కలుగుతుంది. కళ్ళు మూతలు పడతాయి, శరీరం పులకిస్తుంది. అది సద్గురువు ప్రజ్ఞకు నిదర్శనం. ఫోటోలోని గురువు కంటి చూపుకు దివ్యశక్తి ఉంటుంది. ఆ చూపులతోనే సద్గురువులు అనుగ్రహిస్తారు. లాహిరి మహాశయకు ఫోటోలు దిగే అలవాటు లేదు. ఎవరిని తనను ఫోటో తీయడానికి అనుమతించేవారు కాదు. అనుమతి లేకుండా ఎవరైనా ఫోటో తీస్తే అందులో బొమ్మ ఉండేది కాదు, రూపం అరూపమయ్యేది. ఒకసారి ముకుంద పెనతండ్రి కాళీకుమార్ రాయ్ లాహిరి మహాశయతో గ్రూప్ ఫోటో ఒకటి తీశాడు. అతనికి మంచి ఫోటోగ్రాఫర్ అని పేరు. ఫోటోలో అందరి రూపాలు ఉన్నాయి, ఒక్క లాహిరి బొమ్మ తప్ప. ఆ విషయం ఆగుబ్బగా చెప్పుకునేవారు. గంగాధర బాబు అని మరొక మంచి ఫోటోగ్రాఫర్. అతను దెయ్యాన్ని సైతం ఫోటో తీస్తాడు. మహాగడుసరి లాహిరి మహాశయ ఫోటో తాను తీస్తానని ప్రతిజ్ఞ చేశాడు. మరునాడు లాహిరింటికొచ్చి ఆయన ధ్యానంలో ఉండగా రకరకాల ఫోటోలు తీశాడు డబ్బా కెమెరాతో. డజను ప్లేట్లు తీస్తే అందులో ఒక్కదానిలోనూ లాహిరి బొమ్మ పడలేదు. మరునాడు ఏడుస్తూ వచ్చి లాహిరి పాదాల మీద పడ్డాడు క్షమించమని. అవునయ్యా, నీవు ఫోటో తీసేది భౌతిక శరీరానికి కదా. ధ్యానంలో భౌతిక శరీరం స్థానంలో సూక్ష్మ శరీరం ఉంటుంది. అది నీ కెమెరాకు అందదు. రేపు రావయ్యా, వచ్చి ఫోటో తీసుకో అన్నారు. మరునాడు ఫోటో సవ్యంగా వచ్చింది. ఆ సంఘటన జరిగిన కొన్నాళ్లకు ముకుంద పడుకుని ఉండగా ఎవరో తలుపు తట్టినట్లయింది. తలుపు తీయకుండానే లోపలికొచ్చి తన మంచం మీద కూర్చున్నారు. అది కల కాదు, భ్రాంతి కాదు, నిజంగా నిజం. ముకుంద మనసులో ఒక ప్రశ్న చొరబడ్డది. మూతబడిన కళ్ళ వెనుక బొమ్మలు, రూపాలు ఎందుకు కదులుతాయి? అవి నిజాలు కావా? మనోకల్పనలా? నిజాలే అనిపిస్తాయి, నిజాలవుతున్నాయి. ఆ ఆలోచన మనసును తొలిచివేయసాగింది. అప్పుడు లోపల ఒక కాంతి విస్ఫోటనం జరిగింది. ఎవరెవరో మహర్షులు, యోగులు ఎక్కడో అరణ్యాలలో, పర్వత గుహల్లో తపస్సు చేసుకునేవారే కనిపించారు. అన్నీ సినిమా రేళ్లలా మనసుకు హత్తుకున్నాయి. ఎవరు మీరు? ప్రశ్నించాడు ముకుంద. హిమాలయాలలో ఉండే ఋషులం. నన్ను హిమాలయాలకు తీసుకుపోండి, నేను మీలాగా యోగం చేస్తాను. అడిగంతలో అందరూ మాయమైపోయారు. ఆ స్థానంలోకి గొప్ప వెలుగొచ్చింది. ఇదేమిటి? మరొక సందేహం, ప్రశ్న. ఇది ఈశ్వరతత్వం, ఇది బ్రహ్మ తేజస్సు. అది నాకు కావాలి, ఇవ్వండి. కాంతి కరిగిపోయింది. ఆనాటి నుండి ముకుందబాబు హృదయంలో అన్వేషించసాగాడు. గోరఖ్పూర్లో ఉండే రోజుల్లో ఒకనాడు ఆరు బయట వేప చెట్టు కింద కూర్చుని అక్క ఉమ్మ చేత బెంగాలీ పాఠాలు చెప్పించుకుంటున్నాడు ముకుంద. ముకుంద దృష్టి చెట్టు మీదున్న చిలుకలపైకి పోయింది. అక్క తన కాలు దురదగా ఉందని లోపలికి వెళ్ళి ఏదో మందు తెచ్చుకుని రాసుకుంది. ముకుంద మందు తీసుకుని తన మోచేతికి ఉత్తినే రాసుకోసాగాడు. అదేమిట్రా, నీ చేతికి ఏం కాలేదుగా, ఎందుకు రాస్తున్నావు అడిగింది. రేపు ఇక్కడ కురుపు వస్తుందిలే, అంచేత ముందే మందు రాస్తున్నాను అన్నాడు. నీకు పిచ్చి పట్టిందిరా అంది. పిచ్చి కాదక్క, నిజం. రేపు నువ్వే చూస్తావుగా అన్నాడు ముకుంద. మరునాడు ఉదయం అక్కడ గడ్డలేచింది. ఉమ్మ వెళ్ళి తల్లికి జరిగింది చెప్పింది. మన ముకుంద మాటల్లో ఏదో సత్యం ఉందమ్మా అంది. ఆ రోజు తల్లి జ్ఞానప్రభ గట్టిగా మందలించింది. నాయనా ముకుంద, ఎప్పుడు నీ నోటితో చెడు అనకు, చెడు ఊహించకు, నీకు పుణ్యం ఉంటుంది అని. అలా ఉత్తినే కణితి తెచ్చుకున్నందుకు ఫలితంగా చిన్న ఆపరేషన్ చేయించుకోవలసి వచ్చింది. అప్పటి నుండి ఏదైనా లోపలనిపించినా పైకి అనడం మానేశాడు ముకుంద. పెదవి దాటిన మాట ప్రమాదకరం కాదు, పుండు మానిన మచ్చ మిగిలిపోయింది. ఒక భావం ఎంత బలంగా పనిచేస్తుందో ఆ సంఘటనతో ముకుందకు తెలిసొచ్చింది. తరువాత భగవతీ చరణ్ కుటుంబం లాహూర్ మారింది. అక్కడ వరండాలో కాళీమాత ఫోటో పెట్టి ధ్యానించేవాడు. ఆ ప్రదేశంలో కాళీమాత పూజ చేస్తే జగన్మాత మనం అడిగినవన్నీ అనుగ్రహిస్తుందని చెప్పేవాడు అందరికీ. ఒకరోజు మేడపైన ఉండగా పిల్లలు గాలిపటాలు ఎగరేస్తూ ఉన్నారు. 2 పతంగులు చాలా పైకి కనిపించినంత ఎత్తుకు వెళ్ళాయి. ముకుంద ఆకాశంలోకి గుచ్చుగుచ్చి చూస్తూ, అక్క, ఆ పతంగులు నీకు కావాలా అడిగాడు అక్క ఉమ్మను. ఏం, ఆకాశంలోకి ఎగిరితేస్తావా అంది. నేనడిగితే కాళికాదేవి తెచ్చిపెడుతుందిగా అన్నాడు ముకుంద. ఉమా నవ్వేసింది ముకుంద నమ్మకానికి. 2 నిమిషాల్లో ఆ 2 గాలిపటాలు గిరికిలి కొడుతూ వచ్చి ముకుంద ఉమ్మ చేతుల్లో పడ్డాయి. ఉమ్మంది, అమ్మ బాబోయ్,
నీతో వేగడం కష్టంరా ముకుందా అని. ముకుంద అనుకున్నదవడం బాగానే ఉంది, కానీ దీనివల్ల ఎన్ని కష్టాలో ఊహించి భయపడి క్రిందకు వెళ్ళిపోయింది ఆ అమ్మాయి. అమ్మకు తమ్ముడిపై పితూరులు చెప్పడం ఆమెకు సరదా. ముకుంద అనుకున్నదవడం బాగానే ఉంది, కానీ దీనివల్ల ఎన్ని కష్టాలో ఊహించి భయపడి క్రిందకు వెళ్ళిపోయింది ఆ అమ్మాయి. అమ్మకు తమ్ముడిపై పితూరులు చెప్పడం ఆమెకు సరదా. భగవతి చరణ్ ఘోష్కు లాహోర్ నుంచి బెరైలీకి ట్రాన్స్ఫర్ అయింది. అప్పుడే పెద్ద కొడుకు అనంత్కు వివాహం నిశ్చయమైంది. కలకత్తాలో వివాహం ఏర్పాట్లు జ్ఞానప్రభ చూస్తోంది. పెళ్లినాటికి భగవతి చరణ్ ముకుందుతో వస్తానని చెప్పాడు. ఒకరోజు రాత్రి మంచి నిద్రలో ఉండగా దోమలు నిద్ర చెడగొట్టాయి. కళ్ళు నిలుపుకొని లేచేసరికి కన్నతల్లి రూపం కనిపించింది ముకుంద బాబుకు. అమ్మా, నువ్వు ఎప్పుడొచ్చావు అడిగాడు సంభ్రంగా. ఉష్, మీ నాన్నగారిని నిద్రలేపు. ఉదయం 4 గంటలకు కలకత్తా వెళ్లే రైలు ఉంది, ఆ బండికి బయలుదేరి రండి అంటూ ఆ రూపం మాయమైపోయింది. ముకుందకు కంగారు పుట్టింది. వెంటనే తండ్రి గారిని నిద్రలేపి ఈ విషయం చెప్పాడు. ఏదో పేడగలు వచ్చిందిలే, పడుకో, అంతగా టెలిగ్రామ్ వస్తే రేపు చూద్దాం అన్నారు నాన్న. కాదు నాన్న, వెళ్ళి తీరాలి అన్నాడు ముకుందుడు. తండ్రి గారు లేవలేదు. రైలు వెళ్ళిపోయింది. తెల్లవారింది. ఉదయమే టెలిగ్రామ్, ప్రభా సీరియస్, స్టార్ట్ ఇమిడియట్లీ అని. భగవతి చరణ్ కొడుకుతో కలకత్తా చేరేసరికి అంతా అయిపోయింది. తల్లి శవం పైన పడి వెక్కి వెక్కి ఏడ్చి స్పృహ కోల్పోయాడు ముకుంద. మృత్యువంటే తెలియని వయస్సు. అమ్మ ప్రేమ మాత్రమే రుచి మరిగినవాడు. పరలోకం చేరిన తల్లికి వినిపించేటట్లు రోధించాడు. మా అమ్మ కావాలి, ఇవ్వు నాన్న అని నిలదీశాడు. ఒక చిన్న తప్పు వల్ల చివరి చూపు దక్కకుండా పోయింది. తిరిగి రాని అవకాశం అది. కాళీమాత కనిపించి ఓరడించింది. ముకుంద, అనేక జన్మలలో అనేక మంది అమ్మల రూపాలలో నిన్ను సాకింది నేనే. చూడు, ఈ నల్లని కళ్ళలోని వెలుగుల్ని చూడు. నీకు నా రూపంలో మీ అమ్మ రూపం కనిపిస్తుంది. కాలం విషాదరేఖల్ని చెరిపేస్తుంది, కన్నీటిని ఎండబెడుతుంది. కర్మకాండ పూర్తయిన తర్వాత భగవతి చరణ్ బెరైలీ తిరిగి వచ్చాడు. బెరైలీలో బంగ్లా వెనక ఒక పెద్ద శేషాలు వృక్షం ఉంది. అక్కడ ఒంటరిగా కూర్చుని ముకుంద విచారించేవాడు. ఏమిటి జీవితం? హిమాలయాలకు వెళ్లాలన్న ఆలోచన కలిగింది. దానికి తోడు బంధువు ఒక ఆయన హిమాలయాలు తిరిగి తిరిగి వచ్చి అక్కడి యోగుల గురించి, హిమాలయ అందాల గురించి కథలు చెప్పాడు. దాంతో ముకుంద ఆసక్తి మరీ పెరిగింది. ఇంటివారబ్బాయి ద్వారకా ప్రసాద్ స్నేహితుడు. అతనితో ప్లాన్ చేశాడు హిమాలయాలకు వెళ్లాలని. హిమాలయాల గురించి ప్రసాద్ చదివాడు. చూచి రావచ్చు కదా అని సరే అన్నాడు. ప్లాన్ బెడిసికొట్టింది. ముకుంద అన్నగారు అనంత వాసన పట్టి ఆట పట్టించాడు. తమ్ముడి వైరాగ్యంతో అన్నగారి ఆటలు. కాషాయ బట్టలేవి తమ్ముడు, హిమాలయాలకు పోయి తపస్సు చేయాలంటే కాషాయ బట్టలు కట్టాలి తమ్ముడు అని అన్నగారు గేలు చేస్తున్నా తననొక సన్యాసిగా ఊహించుకుని దేశమంతా తిరుగుతున్న యోగిగా భావించి మురిసిపోయేవాడు. ఒకనాడు ప్రార్థన చేస్తుండగా ఒళ్ళు తెలియనంత మత్తు కలిగింది. ఆ సమయంలో ఏదో దివ్యశక్తి తనలో ప్రవేశించినట్లయింది. ఆ మధ్యాహ్నం పిచ్చివాళ్ల పరుగులు పెట్టాడు. హిమాలయాలకు వెళ్ళిపోతానని అన్నగారు బలవంతంగా ఇంటికి తీసుకొచ్చాడు. ఇక నుంచి ఒక మంచి ఛాన్స్ పోగొట్టుకున్నందుకు తర్వాత తెగ బాధపడ్డాడు. భార్య చనిపోయిన తర్వాత భగవతి చరణ్ ఘోష్లో మార్పు వచ్చింది. కాస్త వైరాగ్యం అబ్బింది. 8 మంది పిల్లల తండ్రి, మళ్ళీ పెళ్ళేమిటి? తర్వాత ఆడపని మనిషిని కూడా ఇంట్లోకి రానివ్వలేదు. దివంగత భార్య జ్ఞాపకాలు మనిషిని మార్చేశాయి. ఇప్పుడు భార్య లేని లోటు తెలియడమే కాక ఆమె గొప్పతనం పైన, మంచితనం పైన ఎన్నడూ లేనంత గౌరవం ఏర్పడ్డది. ఆగిపోయిన అనంత్ పెళ్లి 1 ఏడాది తర్వాత జరిగింది. జ్ఞానప్రభ కుదిర్చిన సంబంధమే. ఆమె పోయిన కారణంగా 1 ఏడాది ఆగవలసి వచ్చింది. కలకత్తా పెడుతూ అనంత తమ్ముడిని పిలిచి ఒక రహస్యం చెప్పాడు. ముకుంద, అమ్మ నీకో విషయం చెప్పమంది. నువ్వు పుట్టినప్పుడే అమ్మకు తెలుసు నీవు సన్యాసి అవుతావని. ఒకసారి అమ్మ నిన్ను తీసుకుని కాశీ వెళ్ళిందట, లాహిరి మహాశయ దర్శనానికి. అమ్మ వెళ్లే సమయానికి గురువుగారు ధ్యానంలో ఉన్నారు. కళ్ళు తెరిచి లోపలికి రమ్మని పిలిచారట. అమ్మ, నీ కొడుకు యోగి అవుతాడు, వీడు కారణజన్ముడు అన్నారట. నువ్వు తన మార్గంలోనే రాణిస్తామని చెప్పారట. ఆ తర్వాత ఒకసారి నీవు గదిలో ఒంటరిగా ఉండగా నీ గదిలో గొప్ప వెలుతురు కనిపించింది అమ్మకు, చెల్లి రోమాకు.
ఆ ఓజస్సు చూపిన మార్గంలో నీవు హిమాలయాలు ఎక్కుతావని అమ్మ నాకు చెప్పింది. అమ్మ చనిపోయే ముందు ఒక విచిత్రం జరిగింది ముకుంద. పంజాబ్ నుండి ఎవరో ఒక సాధువు వచ్చాడు. ఆయన అమ్మ మొహం చూచి పిలిచి మరీ చెప్పాడు, తల్లి, నీకు భూమి మీద నూకలు చెల్లిపోయాయి. ఈసారి జబ్బు చేస్తే నీవు బ్రతకవు. నీకొక తాయెత్తిస్తాను. ఇప్పుడు కాదు, రేపు నీవు ధ్యానంలో ఉండగా అది నీ చేతికొస్తుంది. దానిని నీ పెద్ద కొడుకిచ్చి దాచివంచమను. 1 ఏడాది తర్వాత దానిని నీ రెండో కొడుకు ఇవ్వమని చెప్పు. ఆ తాయెత్తు మహత్తు అందరికీ తెలుస్తుంది. దాని రహస్యం మహర్షులు అతనికి తెలియజేస్తారు. అది ధరించిన తర్వాత అతనిలోని వైరాగ్య లక్షణాలు బయటకు వస్తాయి. కొంతకాలం తర్వాత ఆ తాయెత్తు మాయమైపోతుంది. ఎంత జాగ్రత్తగా దాచినా అది వచ్చిన చోటుకు వెళ్ళి చేరుతుంది. ఆ తాయెత్తులో ఏవో మంత్రాలు రాసి ఉన్నాయట. దానిని చేతిలోకి తీసుకుని అమ్మ వణికిపోయిందట. తర్వాత ఆ సాధువు వెళ్ళిపోయాడు. అతను చెప్పినట్లే జరిగింది. అమ్మ అకాల మరణం, నాన్నగారి అవసర వైరాగ్యం ముకుందను మరీ ఒంటరిని చేశాయి. అన్న పెళ్ళై దూరమైనాడు. తన తీర్థయాత్రల కోరిక తీరనే లేదు. తండ్రి గారిది రైల్వే ఉద్యోగం గనక ఉచిత పాసు లభిస్తోంది. పై ఖర్చులు తక్కువే. ఒకసారి బెనారస్ వెళ్ళి వస్తానంటే సరేనని పాస్ తెచ్చి ఖర్చులకు డబ్బులిచ్చారు భగవతి చరణ్. బెనారస్లో నా మిత్రుడు కేదార్నాథ్ బాబాను కలుసుకో. అతను స్వామి ప్రణవానందకు తెలుసు, నిన్ను పరిచయం చేస్తాడు అన్నారు నాన్న. బెనారస్ వెళ్ళగానే ముకుందబాబు సరాసరి స్వామి ప్రణవానంద ఇంటికి వెళ్ళాడు. అది పెద్ద ఇల్లు, ఎవరూ కనిపించలేదు. సరాసరి లోపలికి వెళ్ళాడు. ఒక లావుపాటి వ్యక్తి పద్మాసనంలో కూర్చుని ఉన్నాడు. బోడిగుండు నున్నటి వ్యక్తి, బెంగాలీ సిలుకుగా వంచ కట్టుకుని ఉన్నాడు. ముకుందను చూడగానే రానాయన అని చిరునవ్వుతో ఆహ్వానించాడు. నమస్కారం, తమరేనా ప్రణవానంద స్వామి అడిగాడు ముకుంద. అవునని తల ఊపి, నీవు భగవతి కొడుకువు కదూ అన్నాడు. తండ్రి రాసిచ్చిన పరిచయ లేఖను అందించాడు. మంచిది నాయన, నాకు కేదార్నాథ్ తెలుసు. నేను మీ నాన్నగారి వలె రైల్వేలో పనిచేశాను. పెన్షన్ వస్తుంది నాకు. ఒక్కరే ఉంటారా స్వామి? ముకుంద ప్రశ్న వేశాడు. ఊహు, నాకు భగవంతుడు తోడుగా ఉంటాడు. భగవదానుగ్రహం వల్ల ఏ లోటు లేదు నాయన. భగవదానుగ్రహం ఉందో లేదో ఎట్లా తెలుస్తుంది స్వామి అడిగాడు ముకుంద. నా వరకు మనశ్శాంతి. నాకు డబ్బు యావలేదు, కోరికలు లేవు, ప్రశాంతంగా జీవిస్తాను. అదే భగవతానుగ్రహం అనిపిస్తుంది నా వరకు అంటూ ప్రణవానంద మౌనంగా సమాధిలోకి వెళ్ళారు. ఇంకా ఆయన పిలిచిన పలికే పరిస్థితి కాదు. ముకుంద దిక్కులు చూస్తూ కూర్చున్నాడు. అంతలో స్వామి కళ్ళు తెరిచాడు. చోటా మహాశయ్, నీకు కావలసిన వ్యక్తి అరగంటలో ఇక్కడికి వస్తాడు, కూర్చో అని మళ్ళీ కళ్ళు మూసుకున్నాడు. ఆయనకు ధ్యానం తప్ప వేరే ధ్యాస లేదు. అరగంటకు టంచనగా కళ్ళు విప్పాడు. కేదార్నాథ్ బాబు వస్తున్నట్లుంది, వెళ్ళి చూడు అన్నారు ఆయన. ముకుంద లేచి బయటికి వెళ్ళాడు. ఒక బక్కపలిచిన వ్యక్తి అప్పుడే ఇంట్లోకి వస్తున్నారు. మీరు కేదార్నాథ్ బాబు గారా ప్రశ్నించాడు ముకుంద. అవును బాబు, నీవు భగవతి కొడుకువు కదూ, నా కోసం వచ్చింది నీవేనన్నమాట. చిన్నగా నవ్వాడు. నేనని మీకెలా తెలిసింది అంకుల్ నేను ఇక్కడ ఉన్నట్లు అడిగాడు ముకుంద. ఏమిటో బాబు, నాకు ఆశ్చర్యంగానే ఉంది సుమా. 1 గంట క్రితం గంగానదికి స్నానానికి వెళ్ళాను. అక్కడ ప్రణవానంద కనిపించారు. ఆ సమయంలో నేను గంగబొడ్డును ఉంటానని ఆయనకెలా తెలిసింది? ఊహించి ఉంటాడంటావా? భగవతి చరణ్ గారు అబ్బాయి వచ్చాడు, మా ఇంట్లో ఉన్నాడు, నిన్ను కలవాలనుకుంటున్నాడు అని చెప్పాడు. తన ముందు నేను వెనక వచ్చాం, అంతే. తనకు వేరే పని ఉందని చకచకా వెళ్ళిపోయాడు. నేను నెమ్మదిగా వచ్చాను అన్నారు కేదార్నాథ్ బాబు. నిజానికి ప్రణవానంద ఇంట్లోంచి కదలలేదు. ఎదురుగా ముకుందున్నాడు. కాదంటే కళ్ళు మూసుకుని ధ్యానం చేశాడు. గంగా తీరానికి వెళ్ళడం, అంకుల్ని పలకరించడం ఎలా సాధ్యమైంది? ముకుంద ఆశ్చర్యంగా అడిగాడు. అంకుల్, మీకు స్వామీజీతో ఎంతకాలంగా పరిచయం అని? 1 సంవత్సర క్రితం కలిశాం. ఈ మధ్య మరలా కలవడం కుదరలేదు. ఇదిగో ఈరోజు కలవడమే అన్నారు కేదార్నాథ్. కేదార్నాథ్ వెంట ముకుంద లోపలికి వెళ్ళాడు. వారిని చూడగానే ప్రణవానంద అన్నారు, ఎందుకు ఆశ్చర్యం? ఏది అసంభవం కాదు. కలకత్తాలో ఉన్న నా శిష్యులను ఇలాగే వెళ్ళి పలకరిస్తూ ఉంటాను. నేను పిలవగానే వాళ్ళు సూక్ష్మ శరీరంతో నా వద్దకు వస్తారు. ముకుంద మరీ ఆశ్చర్యంగా చూశాడు. నాకు తెలిసినంత వరకు లాహిరి మహాశయ మహాయోగి. అనుకున్న వెంటనే రూపం ధరించడం సాధ్యమా స్వామి? ముకుంద ప్రశ్నించాడు. సాధ్యమే చోటా మహాశయ. గురుశక్తి ఎంతటిదో నీకు తెలియదు.
నేను మరొక మిత్రుడు రోజు రాత్రి 8 గంటలు యోగం చేసేవాళ్ళం. పగల ఉద్యోగం. అంత చేస్తున్నా నాకు భగవంతునికి మధ్య ఎంతో దూరం ఉన్నట్లు అనిపించేది. ఆ విషయం లాహిరి మహాసేను కలిసి అర్థించాను. గురుదేవ, భగవంతుని దర్శించకుండా జీవించడం వృధా అనిపిస్తోంది అన్నాను. నేనేం చేయను, నీవే ఇంకా తీవ్రంగా సాధన చెయ్యాలేమో అన్నారు లాహిరి మహాశయ. కాదు గురుదేవ, మీ నిజరూపం నాకు అనుగ్రహించండి అన్నాను నేను. లాహిరి మహాశయ ఒక చిత్రమైన భంగిమలో చెయ్యెత్తి ఆశీర్వదించారు. ఇంక వెళ్ళు, ధ్యానం చేసుకో, నీ విషయం పరమాత్మకు చెప్పాలే అన్నారు. ఉత్సాహంగా ఇంటికొచ్చాను. ఆ రోజు నుండి ధ్యానంలో కూర్చున్న మరుక్షణంలో సమాధిలోకి వెళ్ళిపోతున్నాను. బ్రహ్మానందం అంటే ఏమిటో తెలుస్తుంది. కొన్ని రోజుల తర్వాత మరలా వెళ్ళి లాహిరి మహాశయని అర్థించాను. గురూజీ, నాకు ఉద్యోగం చేయాలని లేదు. యోగం ధ్యాసలో పడి ఉద్యోగం సరిగా చేయలేకపోతున్నాను. సరే, పెన్షన్కి అప్లికేషన్ పెట్టు. స్వామి, ఉద్యోగం వదలడానికి కారణం రాయాలి. ఏం రాయమంటారు అన్నాను. ఏదో ఒకటి రాయి, పర్వాలేదు అన్నారు లాహిరి మహాశయ. ఆరోగ్యం సరిగా లేదని, విశ్రాంతి కావాలని డాక్టర్ సర్టిఫికేట్ జత చేసి రిజైన్ చేశాను నేను. వెంటనే రిలీవ్ చేశారు. అది గురువుగారి అనుగ్రహం. ఈ కథ చెప్పి ప్రణవానంద ధ్యానంలోకి వెళ్ళిపోయారు. మళ్ళీ ముకుంద కేదార్నాథ్ వెంట బయలుదేరబోతూ ప్రణవానందకు నమస్కారం చేశాడు. ఆయన చప్పున కళ్ళు విప్పి ఆశీర్వదిస్తూ, నాయనా, నీ మార్గం యోగ మార్గం, నీ జీవనం దివ్య జీవనం, వెళ్ళిరా అన్నారు. అన్నగారిచ్చిన తాయెత్తులో ఏదో మహత్తు ఉంది. హిమాలయాలకు పారిపోవాలన్న చిరకాల వాంఛ మళ్ళీ చిగురేసింది. తెలిస్తే అన్న ఊరుకోడు, తెలియకుండా చెక్కేయాలి. ఎలా? క్లాస్మేట్ అమర్తో కలిసి పథకం వేశాడు ముకుంద. అనంత భార్యతో వేరు కాపురం పెట్టాడు. వెళ్లాలనుకున్న రోజున వర్షం పడుతోంది. సంచిలో దుప్పటి, టవల్స్, బట్టలు, రుద్రాక్షమాల సర్దాడు. లాహిరి మహాశయ ఫోటో ఒకటి, భగవద్గీత కాపీ ఒకటి సంపాదించాడు. చప్పుడు చేయకుండా మెట్లు దిగివచ్చి అమర్తో కలిసి పరుగో పరుగు. స్టేషన్కు చేరాక జీతిన్ కోసం నిరీక్షణ. అమర్ ముకుందకు దగ్గర బంధువు. తనలాగా ఓ గురువు కావాలని ఆరాటపడుతున్నవాడు. స్టేషన్లో ముగ్గురు బట్టలు మార్చి టిప్ టాప్గా ఇంగ్లీష్ దొరబాబుల్లా తయారయ్యారు. సూట్లు, బూట్లు చూసి ఎవరు వారిని బెంగాలీ బాబులు అనుకోరు. బర్దాన్ వరకు టికెట్లు తీశారు. అక్కడ నుంచి హరిద్వార్ చేరాలి. విడివిడిగా ఎవరి టికెట్లు వారే కొన్నారు, ఎవరికి అనుమానం రాకుండా. బర్దన్ వరకు ప్రయాణం బాగానే సాగింది. అక్కడ టికెట్లు తెస్తానని వెళ్ళిన జితేంద్ర వెనుదిరిగి వెళ్ళిపోయాడు. అతను కావాలని మిత్రుల్ని మోసం చేశాడు. అదొక అపశకునం అనిపించింది. అమర్, వెనక్కి వెళ్ళిపోదాం, మన ప్రయాణం సరిగా సాగేటట్లు లేదు అన్నాడు ముకుంద కాస్త దిగులుగా, అనుమానంగా. అలా అనకు ముకుంద, ఇది మన నిజాయితీకి పట్టుదలకు ఒక పరీక్ష అనుకుందాం అన్నాడు అమర్. అది నిజమేననిపించింది ముకుందకు. ఇద్దరు ఫలహారాలు చేసి హరిద్వార్ వెళ్లే రైలు ఎక్కారు. మొఘల్ షరాయ్ ప్లాట్ఫామ్ మీద చర్చ సాగించారు. ముకుంద్ అన్నాడు, మా అన్నయ్య కాలాంతకుడు, ఈసరికి తెలిసే ఉంటుంది. మనల్ని పట్టేస్తాడని నాకు అనిపిస్తోంది. నేను అబద్ధం చెప్పలేను. అయితే నువ్వు నోరు మూసుకో, నేను మేనేజ్ చేస్తాను. ఇంతలో ఒక రైల్వే ఉద్యోగి టెలిగ్రామ్ పట్టుకుని రానే వచ్చాడు. ఇళ్ల నుండి పారిపోయి వస్తున్న పిల్లలు మీరే కదా అని. మేము పారిపోయి రావడం లేదు, దేవుడు రమ్మని పిలిస్తే వచ్చాం అన్నాం మేము. అలాగైతే మూడోవాడేడి, నిజం చెప్పండి. వచ్చినతను అధికార స్వరంతో దబాయించాడు. ఉన్నది ఇద్దరం, నీ ఎదురుగానే ఉన్నాం, కనిపిస్తోందిగా. లేకపోతే కంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళిరండి. లేని మూడోవాడిని ఎక్కడి నుంచే తేగలం అని ప్రశ్నించాడు. నీ పేరు అన్నాడు ఆ ఆఫీసర్. అమర్ అన్నాడు, నా పేరు థామస్, మదర్ ఇంగ్లీష్, ఫాదర్ ఇండియన్. మరి నీ ఫ్రెండ్ పేరు? థామ్సన్. అమర్ అద్భుతంగా గోడ కట్టినట్లు దబాయించి మరీ అబద్ధాలు చెప్పినందున ముకుంద సంతోషించాడు. రైల్వే ఉద్యోగి ఆ ఇద్దరిని తీసుకుపోయి ఇంగ్లీష్ వాడు ప్రయాణం చేసే ప్రత్యేక బోగీలో ఎక్కించి వెళ్ళిపోయాడు. ఉదయానికి హరిద్వార్ చేరింది రైలు. అక్కడ ఉండడం క్షేమం కాదనిపించి ఋషికేశ్ వెళ్లాలనుకున్నారు. టికెట్లు కొని బండి దగ్గరకు పోతుండగా పోలీసులు పట్టుకుని స్టేషన్కు తీసుకుపోయారు. ముకుంద్ అన్నగారు అనంత వచ్చే వరకు కస్టడీలో ఉంచారు. వీళ్లు దొంగల కారు, ఇంటి నుంచి పారిపోయి వచ్చిన మంచి పిల్లకాయలు. రైల్వే ఆఫీసర్ కొడుకు ఒకరిని తెలిసి బాధ పెట్టలేదు. ఇంతలో పోలీస్ ఇన్స్పెక్టర్ వాళ్లకో కథ చెప్పాడు. అబ్బాయిలు, మీకు బైరాగులు, సాధువులంటే ఇష్టమని తెలుస్తోంది కనుక మీరు మంచి పిల్లలు. ఈ మధ్య నేనొక యోగిని చూచానయ్యా. అలాంటి యోగి మీకు జన్మలో కనిపించడు. నేను మరొక పోలీస్ ఆఫీసరు 5 రోజుల క్రితం ఆయన చూశాం. మేము గంగా తీరంలో పెట్రోలింగ్ డ్యూటీ చేస్తున్నాం. ఒక హంతకుని ఆచూకీ తెలియాలి.
అతన్ని పట్టుకోవాలి. ఈ గడ్డాల సాధువులందరూ ఒకేలా ఉంటారు. పెద్ద తలనొప్పి మాకు. ఒక దొంగ సాధు వేషంలో యాత్రికుల్ని దోచుకుంటున్నాడని తెలిసింది. వాడిని పట్టుకోవాలి. మా ముందర అంత దూరంలో దొంగ పోలికలున్న ఒక సాధువు కనిపించాడు. కేకవేసి హెచ్చరించినా అతను ఆగలేదు. ఇద్దరం అతని వెంట పరిగెత్తాం. కత్తి విసిరాం. అది రయ్యను వెళ్ళి సాధువు చేతికి తగిలింది. అతని చెయ్యి తెగి కింద పడ్డది. ఆ సాధువు ఆ విషయమే పట్టనట్లు అది తన చెయ్యి కానట్లే వెళ్ళిపోయాడయ్యా. మేం పరిగెత్తి అతనిని పట్టుకుని ఆపాం. అతనేమన్నాడో తెలుసా? మీరు వెతికేది దొంగను, నేను దొంగను కాదు, పోండి అని. అతనికి చెయ్యి నరికామన్న కోపం లేదు, బాధ లేదు. నిజంగానే ఆయన దేవుడు. అతని కాళ్ళ మీద పడి క్షమాపణ కోరాం. నా తలపాగాతో అతని చేతికి కట్టుకట్టబోగా అన్నాడు, బిడ్డ, ఏదో పొరపాటు జరిగిపోయింది, మీరు వెళ్ళిరండి, అన్నీ ఆ జగన్మాత చూసుకుంటుంది అని. నేల మీద ఉన్న తన చేతిని తీసి భుజానికి తాకించాడు. చప్పున అతుక్కుపోయి మామూలుగా అయింది. నేను ఆ చెట్టు కిందనే ఉంటాను. 3 రోజుల తర్వాత వచ్చి కలవండి. ఆ తర్వాత హిమాలయాలకు వెళ్ళిపోతాను అన్నాడు ఆ సన్యాసి. పోలీస్ ఆఫీసర్ చెప్పిన బైరాగి కథ బాగుంది. కానీ జేబుల్లోంచి తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వకపోవడం బాధ అనిపించింది. ఏవైనా కొనుక్కు తిందామన్నా చేతిలో చిల్లర లేదు. తప్పించుకోకుండా, సంకెళ్ళు వేయకుండా మర్యాదస్తులకు వేసే శిక్ష అది. పోని పారిపోదామంటే అంతా అరణ్యం. ఏ పులిగాని ఎదురైతే ఇక అంతే సంగతులు. 3వ రోజు ముకుంద్ అన్నగారు, అనంత, అమర్ అన్నగారు అక్కడికి వచ్చారు. ఇద్దరు తమ్ముళ్లను కోప్పడకుండా ప్రేమతో పలకరించారు. పోదాం పదండి, కాశీలో ఒక గొప్ప యోగి ఉన్నాడు, ఆయన్ని దర్శించి అక్కడి నుంచి కలకత్తా పోదాం. ఒకసారి నాన్నగారికి కనిపించి ఆ తర్వాత నీ ఇష్టం వచ్చిన చోటుకు వెళ్ళు, నేను అడ్డుపడను అన్నాడు అనంతబాబు. ఇంకా మారు చెప్పడానికి వీల్లేని స్థితి. అందరూ కాశీ చేరుకున్నారు. అనంతది వక్రబుద్ధి. ఒక పిచ్చి పని చేశాడు. బెనారస్లో ఒక జ్యోతిష పండితుడితో మాట్లాడి తన తమ్ముడు సన్యాసానికి పనికిరాడని జ్యోతిష్యం చెప్పే ఏర్పాటు చేసి పెట్టాడు. కాశీ చేరగానే అనంత సరాసరి తమ్ముణ్ణి ఆ పండితుని ఇంటికి తీసుకుపోయాడు. ఆ పండితుని కొడుకు పండితుడే. అతను ముకుంద జాతకం తిరిగి బోర్లా చేసి చూసి, నీ జాతకం ఆధ్యాత్మికానికి పనికిరాదయ్యా, నీవు చాలా కష్టపడాలి, ఎంత కష్టపడ్డా నీకు దేవుడు కనిపించడు, నీకు పూర్వజన్మ కర్మలు ఉన్నాయి, అవి నశించాలంటే ఈ జన్మలో కర్మలు చేయాలి, కర్మలు తప్పించుకోవడం మరొక తప్పు, మోక్షం లభించాలన్నా ప్రాపంచిక అనుభవాలు కావాలి. జ్యోతిషి పండితుడు పెద్ద సుత్తి కొట్టాడు. ముకుందకు చిరాకు వేసింది. అడిగాడు, భగవద్గీతలో శ్రీకృష్ణుడు మరొక విధంగా చెప్పాడు కదా, నన్నే స్మరించు, నన్నే ధ్యానించు, గత జన్మ కర్మలు నశించిపోతాయి, నేనే మోక్షమిస్తాను అన్నాడు కదా స్వామి. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చతుష్కృతాం అంటే ఏమిటి స్వామి? గీతా వాక్యానికి మీ జ్యోతిషానికి కుదరడం లేదు అన్నాడు ముకుందుడు. అతడు కంగారు పడ్డాడు. వారి చర్చ సంభాషణ వింటున్న సాధువు ఒకరు ముకుందబాబును పక్కకు పిలిచి చెప్పాడు, అతడు చెప్పినవన్నీ అబద్ధాలు బాబు, నమ్మకు, అతనికి జ్యోతిష్యం తెలియదు, బొత్తిగా జ్ఞానహీనుడు, నువ్వు ఎన్నుకున్న మార్గం బేషుగ్గా ఉంది, నీ ఆలోచన చక్కగా ఉంది, నీవు తోచినట్లు చేసుకోపో అని ఆశీర్వదించాడు. బైరాగి మాటల్లో నిజాయితీ కనిపించింది. అతని మాటకు వాక్శుద్ధి ఉంది. మారు మాట్లాడక అన్నగారి వెంట కలకత్తా చేరాడు. తండ్రి భగవతి చరణ్ పరిస్థితి దైన్యంగా ఉంది. భార్య చనిపోయిన నాటి నుంచి ఆయన చీకట్లో అజ్ఞాతంగా బ్రతుకుతున్నాడు. ఉత్సాహం లేదు, కార్యాచరణ లేదు, ఏ పని చేయబుద్ధి లేదు. గదిలో ఒంటరిగా కూర్చుని ధ్యానం చేసుకుంటాడు. ఎలాగైనా ముకుందను ఇంటి పట్టును ఉంచి ఒక ఇంటివాణ్ణి చేయాలనే ఆలోచన. పెద్దవాడు తను చెప్పిన మాట వినడం లేదు. ముకుందుతో అన్నాడు, ముందు చదువు కానివు, తర్వాత ఆలోచించవచ్చు, తొందరే 4 అక్షర ముక్కలు రాని. స్వామి కేవలానంద అనే పండితుణ్ణి శోషం చెప్పడానికి ఏర్పాటు చేశాడు. కేవలానంద సంస్కృత పండితుడు. నీ మనస్తత్వానికి సంస్కృతం అవసరం అన్నాడతను. కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు పుడతాడన్నది సామెత. ఆడబోయిన తీర్థం ఎదురైంది. మనిషి తానొకటి తెలిస్తే దైవం మరొకటి తెలుస్తుంది. భగవతి చరణ్ ఆశించింది ఒకటి, అయింది మరొకటి. స్వామి కేవలానంద సంస్కృతం నేర్పడం కన్నా వేదాంతం, తత్వం బోధించడం ఎక్కువైంది. చిత్రం, ఆయన లాహిరి మహాశయ శిష్యుడు. బుద్ధన్న ఆయనలోంచి యోగ ప్రభలు పైకొస్తాయి. దాచేస్తే సత్యం దాగదు. నిప్పును కాగితంలో పొట్లం కట్టడానికి కుదరని పని. స్వామి కేవలానంద ఋషి, సంప్రదాయం తెలిసినవాడు. లాహిరి మహాశైల ప్రేమాభిమానాలు సంపాదించిన ఉత్తమ శ్లోకి. గిరజాల జుత్తు, దేదీప్యమానంగా వెలిగే ముఖజ్యోతి, లోతైన చూపులు, ప్రేమ జాలువారే కళ్ళు, పసిపిల్లవాడి మనస్సు, సదా నవ్వుతూ ఉండే స్వభావం.
ముకుందకు బాగా నచ్చాడు. ఆయనకు ముకుందబాబు నచ్చాడు. సమయం దొరికితే చాలు లాహిరి మహాశయ గురించి చెప్పసాగాడు. ఆయన గురుభక్తి అపారం. కేవలానంద తన అనుభవాలు ఇలా వివరించేవాడు. నేను చాలా అదృష్టవంతుని ముకుంద. 10 సంవత్సరాలు గురువుగారితో కలిసి ఉండే అదృష్టం కలిగింది. లాహిరి మహాశయ కాశీలో ఉండడం మా అదృష్టం. మేడపైన వరండాలో ఎప్పుడు వెళ్ళినా ప్రేమగా పలకరించేవారు. చెక్కబల్ల మీద పద్మాసనంలో కూర్చుని ఉండేవారు. అర్ధనిమీలితంగా ఉండే కళ్ళు, అవి సచ్చిదానంద లహరులు. చాలా మితభాషి. ఎవ్వరికి ఏ సమస్య వచ్చినా వారు ఆ వ్యక్తి వైపు చూస్తే చాలు సమస్య తీరిపోతుండేది. వారి చూపులే శక్తిపాతాలు. మాస్టర్ గారి కళ్ళల్లో చూపుల్లో మహాశక్తి ఉండేది. వారు మాట్లాడకపోయినా వారు ఎదురుగా కూర్చుంటే చాలు గొప్ప మనశ్శాంతి కలిగేది, తృప్తిగా అనిపించేది. వారిని చూస్తేనే కడుపు నిండిపోయేది. నాకు ధ్యానం సరిగా కుదరకపోతే గురువుగారి ఎదురుగా కూర్చునేవాణ్ణి. వారి పాదస్పర్శ, వారి చూపు చాలు ధ్యానం అద్భుతంగా కుదిరేది. లాహిరి మహాశయ అందరి వంటి గురువు కాదు, అందరి వంటి యోగి కాదు. ఆయన మహాపురుషుడు. ఆయన శ్లోకాలు వల్లించి భాష్యాలు చెప్పడు. తన అనుభవంతో మన అవసరాలు గుర్తించి సందేశాలు ఇచ్చేవాడు. ఆయనది నిజమైన దివ్య జ్ఞానం. ఆయన ఆత్మయోగి. ఆయనది అంతర్ప్రజ్ఞ. అది అనింద్యం, స్వంతం, స్వతంత్రం. వేదాలలో నిక్షిప్తమైన విషయాలకు కొత్త అర్థాలు, వివరణలు ఇవ్వగలడు. ధ్యానం గురించి, ధ్యాన భూమికల గురించి వివరాలు అడిగితే లాహిరి అన్నారు, ఆ స్థితులన్నీ అనుభవించవలసినవే తప్ప వివరించదగినవి కావు. శాస్త్రాలను, శాస్త్ర విషయాలను విశ్లేషించవచ్చు కానీ ధ్యానం గురించి వివరణ సాధ్యం కాదు. గురువుగారిని ఏదైనా ఒక శ్లోకం వివరణ అడిగితే అనేవారు, నా వివరణ నీకెందుకు పనికిరాదు. ఆ శ్లోకం చదివి కళ్ళు మూసుకుని ధ్యానం చేయి, అర్థం నీకే తెలుస్తుంది. కనీసం దాని రసమైన రుచి చూస్తావు. ధ్యానంలో దాని అర్థం తెలుస్తుంది. నోటితో చెప్పనవసరం ఉండదు. అన్ని సత్యాలు హృదయానికి తెలుస్తాయి. అది లాహిరి మహాశయ పద్ధతి. ఎవరికి ఏమీ చెప్పేవారు కాదు, కానీ అందరి మనసుపై వారి కంట్రోల్ ఉండేది. తనే నడిపిస్తుంటారు. ధ్యానంలోనే ప్రతి ఒక్కరిని పలకరిస్తారు, పరామర్శిస్తారు. అన్ని సమస్యలకు యోగమే సమాధానం చెబుతుంది, పరిష్కారం చూపుతుంది అనేవారు. నేను ఎదురుగా లేకపోయినా, భౌతికంగా కనిపించకపోయినా మీ సంకల్పం నాకు తెలుస్తుంది. మీ సంకల్పం మిమ్మల్ని నడిపిస్తుంది, మిమ్మల్ని తీర్చిదిద్దుతుంది. అదే ముఖ్యం. యోగ సాధన చాలు, మిగిలిన అన్ని విషయాలు మాకు తెలుస్తాయి అని భరోసా ఇచ్చేవారు. కేవలానందను చూస్తుంటే లాహిరి మహాశయను చూస్తున్నట్లే అనిపిస్తుంది ముకుందకు. ముకుందకు కేవలానంద ఒక కథ చెప్పారు. గురువుగారి దగ్గర రాము అనే ఓ కుర్రవాడు ఉండేవాడు. అతను అంధుడు. ఏమాత్రం చూపు లేకపోయినా గురువుగారి పనులు చేస్తుండేవాడు. ఒకరోజు నేను రాముతో మాట్లాడాను. రాము, ఎంతకాలంగా నీకు గుడ్డితనం? పుట్టినప్పటి నుంచి అనుకుంటాను. నాకసలు వెలుతురు తెలియదు. గురువుగారిని అడగలేకపోయావా చూపు ప్రసాదించమని అన్నాను. మరునాడు రాము గురువుగారి పక్కన చేరి అడగడానికి భయపడ్డాడు. లోపలనుకున్నాడు, భగవాన్ మీలో గొప్ప కాంతుంది, తేజస్సుంది, అందులోంచి కొంత నాకివ్వకూడదు అని. వెంటనే లాహిరి మహాశయ అన్నారు, రాము నీకెవరో చెప్పి పెట్టారు, నాకంతటి శక్తి లేదురా అని. స్వామి, మీకున్న శక్తితో నాకు చూపు ఇవ్వగలరని నా విశ్వాసం అన్నాను నేను. కష్టం నాయన, భగవంతుడు తలుచుకుంటే గాని పని ఉండదు. అనంత తారాకాంతిని నీకు అందించగలడు అని గురువుగారు తన చేతి వేళ్లతో రాము నుదుటిని స్పృశించారు. కనుబొమ్మల మధ్య చూపుడు వేలితో నొక్కి పెట్టారు. రాము, ఇక్కడ నీ దృష్టిని నిలిపి చూడు. 7 రోజుల పాటు రామనామం పైన ధ్యానం చెయ్యి, నీకు చూపుస్తుందిలే అన్నారు. అద్భుతం, ఆశ్చర్యం. వారం రోజులకు రాము చూపొచ్చింది. గురువుగారు అహంకారాన్ని దగ్గరకు రానిచ్చేవారు కాదు. భగవంతునికి నివేదించడం తప్ప తాను చేస్తున్నాననే మాట ఎన్నడూ అనలేదు. యోగంలో ఉన్నవారు అహంకరించకూడదని వారి సిద్ధాంతం. నోటితో చెప్పకుండా ఏదైనా తను ఆచరించి చూపి మార్గదర్శకులయ్యేవారు. వారిది నిరహంకార ప్రవృత్తి. ఆయన పూర్ణ యోగి. గురువుగారు అహంకారాన్ని దగ్గరకు రానిచ్చేవారు కాదు. భగవంతునికి నివేదించడం తప్ప తాను చేస్తున్నాననే మాట ఎన్నడూ అనలేదు. యోగంలో ఉన్నవారు అహంకరించకూడదని వారి సిద్ధాంతం. నోటితో చెప్పకుండా ఏదైనా తను ఆచరించి చూపి మార్గదర్శకులయ్యేవారు. ప్రతి కార్యానికి ఒక కారణం ఉంటుంది. ప్రతి పనికి ఒక ప్రయోజనం ఉండి తీరుతుంది. నిష్కారణంగా ఏ పని జరగదు. ఏది నిష్ప్రయోజనం కాదు.
వాస్తవ ప్రపంచంలో కార్యకారణ సంబంధం అనివార్యం. అలాగే ఒక మంచి పనికైనా తగిన సమయం రావాలి. పరిస్థితులు, వాతావరణం అనుకూలించాలి. సమయం రానిది గురువు కోసం అంగిలాల్చిన ప్రపంచమంతా అన్వేషించినా కనిపించడు. సమయం వచ్చినప్పుడు కళ్ళ ముందు గురువు తనే వచ్చి నిలుస్తాడు. ఋషికేశ్ నుంచి నిరుత్సాహంతో తిరిగి వచ్చిన తర్వాత ముకుంద మనస్సు ఆరాటపడుతూనే ఉంది. ఆహారం తప్పిస్తూనే ఉంది. సంకల్పం బలంగా ఉంటే తప్ప ఏదీ సాధ్యపడదు. స్వామి కేవలానందతో సత్సంగం ఆ ప్రయత్నంలో మొదటి మెట్టు. ఒకనాడు ముకుందబాబు కలకత్తా కాళీ ఆలయానికి వెళ్ళి కళ్ళు మూసుకుని ప్రార్థిస్తుండగా భగవంతుడు అత్యంత సులభుడు. ప్రపంచ పోకళ్లే అర్థం కావు. ఈ లోకల్లో ఉన్నత విలువల కోసం వెతకడం వృధా ప్రయాస. ఉన్న విలువలతో బ్రతికితే సుఖపడతారు అనే మాటలు వినిపించాయి. ఆశ్చర్యంతో వెనుదిరిగి చూశాడు. ఒక సాధువు కనిపించాడు. అతని వైపు ప్రశ్నార్థకంగా చూస్తూ దగ్గరికెళ్ళాడు. సాధువు అడిగాడు, ఏం, నా మాట నిజం కాదా? నీ మనస్థితి అది కాదా? ఎందుకు కంగారు? ఖాళీ అంటే అర్థం తెలుసుకో. ప్రకృతి రహస్యం తెలుస్తుంది. ప్రతి మేధావి ఇతరుల్ని ప్రశ్నిస్తాడు, తనను తాను ప్రశ్నించుకోడు. తనలోనే ఉన్న జవాబును వెతుక్కోవడం భయం, బద్ధకం. ఎవరు జవాబు చెప్పాలి, ఎవరు చెప్పరు, ఎవరికి ఏం తెలుసునని ద్వైతంలోంచి అద్వైతంలోకి నడవాలి. అనేకత్వం వదిలి ఏకత్వం వెతుక్కోవాలి. ముకుంద తేరుకొని, మీరు చెప్పింది నిజమా స్వామి అన్నాడు. అప్పుడు ఆ స్వామి అన్నారు, నేను నిజాయితీగా అన్వేషించాను. ఏది ఫలితం? భయంకరమైన అనుభవాలు మిగిలాయి. అహం నశిస్తే తప్ప నీలోని యోగి పైకి తేలడు. నీలో యోగా వరకు మొదలు కావాలంటే అహంకారం ఆఖరు కావాలి. నేను అనుకున్నంతకాలం అహంకారం పెరుగుతూనే ఉంది. అహంకారంతో, ఆలోచనలతో భగవంతుని చూడడం జరగని పని. అహంకారం ఉన్న చోట వినయం ఉండదు, పారిపోతుంది. మనిషి నటనకు స్వస్తి చెప్పే వరకు సత్యం తొంగి చూడదు. ప్రపంచం నిండా ఉన్నవి, మనిషిని ముసురుకున్నవి భ్రమలే. భ్రమల్ని తొలగించుకుంటూ అంతఃశత్రువుల్ని జయించాలి. బయటి శత్రువుల్ని ఆయుధాలతో, తెలివితేటలతో, కుయుక్తులతో జయించగలవు. లోపల శత్రువుల్ని వినయంతో, నిగ్రహంతో, తపస్సుతో జయించాలి. నీ ఆదర్శాలు అక్కడకు రావు. ఆలోచనలు లేనప్పుడు ఆశయాలు ఏర్పడవు. ఏది ఎలా జరగాలో అలా జరుగుతుంది. విధిని ఎదుర్కొని జయించగలవా? అసలు విధిని ఎదుర్కొనే ధైర్యం ఉందా అని. అప్పుడు ముకుందుడు ఇలా అన్నాడు, స్వామి, మీకు అమాయకుల పట్ల రవింత కనికరం ఉండదా? సానుభూతి చూపించరా అని. సాధువు ఒక నిమిషం మౌనం వహించి ఉన్నాడు. కనిపించే ప్రపంచం, కనిపించని భగవంతుడు, ఏది సత్యం, ఏది అసత్యం, ఏది నిత్యం, ఏది నిత్యం, ఏది భ్రమ, నాకు తెలియడం లేదు బాబు. రెండిటిని ఒకే స్థాయిలో ప్రేమించలేకపోతున్నాను. రెండిటిని ఒక్కలా చూడలేకపోతున్నాను. ఆత్మను తెలుసుకున్న తర్వాత మనుషులంతా ఒకేలా అనిపిస్తున్నారు. కానీ కాదు, స్వార్థం మనుషుల్ని దూరం చేస్తుంది, ప్రేమ సన్నిహితం చేస్తుంది. అదే బాబు నా దిగులు, అదే తపన, చివరకు నిరాశ. ఈ వేధింపులు సాగినంత కాలం ఆత్మ నిర్వేదం తప్పదు. నిర్వేదం తొలగిపోతే తప్ప ఆత్మ నివేదన జరగదేమో అన్నాడు ఆ సాధువు. అప్పుడు ముకుందుడు, స్వామి, యుగ యుగాలుగా మహర్షులు మీలాగే మదనపడ్డవారే కదా, లోకంలోని విషాదం చూచి చలించిన వారే కదా. దానికి సాధువు, లేదయ్యా, ఆత్మవంచన వల్ల లోకంలో విషాదం పెరిగిందే తప్ప తగ్గినట్లు నాకు అనిపించడం లేదు. ఆత్మదర్శనం పేర జరుగుతోంది ఆత్మవంచన. సానుభూతి వల్ల ప్రయోజనమేముంది? అహం ప్రవృత్తి తగ్గే మార్గం కావాలి. మనలో అహం నశిస్తే తప్ప దివ్యత్వం దివి నుంచి భూమికి దిగిరాదు. సాధువుతో సంభాషణ ముకుందబాబు కళ్ళు తెరిపించినట్లయింది. కొన్ని మబ్బులు తొలగిపోయాయి. అప్పుడు సాధువు అన్నారు, నీవింకా కుర్రవాడివి. మనకున్న ఆధ్యాత్మిక సంపదలు అపారం. 1000 సంవత్సరాలుగా వేలాది మంది మహర్షులు సంపాదించి పెట్టిన ఆత్మనిధులు ఇక్కడ ఉన్నాయి. అవి తరగని జ్ఞాన భాండారాలు, కరగని నిధులు. ఎవరో కొత్తగా ఏది కనిపెట్టనవసరం లేదు. ఉన్నవాటిని వెతకగలిగితే, స్వంతం చేసుకోగలిగితే చాలు. అప్పుడు ముకుందుడు నమస్కరిస్తూ అర్థించాడు, నన్ను ఆశీర్వదించండి స్వామి. వెళ్ళిరా, నీకొక అద్భుతమైన అనుభవం కలగబోతోంది అన్నారు స్వామి. నాక అనుభవమా? ఎలాంటిది అనుభవం అనుకుంటూ వెనుదిరిగి వస్తుండగా వెనక నుండి సాధువు మాటలు వినిపించాయి. మనం మళ్ళీ కలుసుకుంటాం, అప్పుడు చెప్పు ఏం జరిగిందో. సాధువు పెద్ద అంగళ్ళు వేసుకుంటూ వెళ్ళిపోయాడు. ముకుంద భయంగా వేరొక దోవన పరుగు తీశాడు. మళ్ళీ ఆ సాధువు ఎక్కడ కనిపించి ఓదర కొడతాడోనని భయం. కొందరు అంతే, వినేవాళ్లు దొరికితే ఓదరగొడుతూ ఉంటారు.
అంతలో ఒక అపరిచిత వ్యక్తి ముకుందు భుజం తట్టి ఆపాడు. దూరంగా ఒక ఇంటిని చూపిస్తూ, అక్కడ ఒక బాబా ఉన్నాడు, వెళ్ళు, చాలా సరదైన మనిషి అని వెళ్ళిపోయాడు. కాళీఘాట్లో సాధువు చెప్పిన సంఘటన ఇదేనా? గమ్మత్తుగా ఉంది. ఆ ఇంటికి వెళ్ళాడు ముకుంద. జనం చాలామంది ఉన్నారు. జనం చెప్పుకుంటున్న దాన్ని బట్టి గంధ బాబా. ఆయన చేతితో తాకితే వాసన లేని పూలకు సువాసన వస్తుంది. ఆయన ఎవరినైనా తాకినా ఘుమఘుమ వాసన వేస్తుంది. ముకుంద దూరం నుంచి స్వామిని చూశాడు. గంధబాబా ముకుందను దగ్గరకు రమ్మని పిలిచి, ఏం కావాలి నీకు? ఏ వాసన కావాలి అడిగాడు. ఎందుకు ఆ వాసన అడిగాడు ముకుందుడు. భగవంతుని లీలలు తెలుసుకోవడానికి అన్నాడు ఆ స్వామి. వాసనలు కాదు, మీరు పూలను సృష్టించగలరా అడిగాడు ముకుందుడు. సృష్టించగలను, కానీ సుగంధాలను పూయిస్తుంటాను అన్నాడు సాధువు. అయితే అత్తర్ ఫ్యాక్టరీలు పెట్టుకోండి అన్నాడు ముకుంద. నా లక్ష్యం డబ్బు సంపాదన కాదు, భగవంతుని లీలలు చూపడం. ఇక్కడ డబ్బు వసూలు చేస్తున్నారుగా అన్నాడు ముకుంద. వాళ్ళు భక్తితో సమర్పిస్తున్నారు, ఎందుకు కాదనాలి అన్నాడు సాధువు. ఈ విద్య ఎన్ని సంవత్సరాల్లో నేర్చుకోవచ్చు అడిగాడు ముకుందుడు. నాకు 12 సంవత్సరాలు పట్టింది అన్నాడు సాధువు. అంటే ఈ వాసనల కోసం 12 సంవత్సరాలు తపస్సు వేస్ట్ చేశారన్నమాట. అత్తర్ షాపుకు వెళ్ళి రూపాయి ఇస్తే 10 రకాల సెంటు సీసాలు ఇస్తారు అన్నాడు ముకుందుడు. వాసనలు పూలతావులు బాలక అన్నాడు కోపంగా ఆ సాధువు. అయ్యా, తమరు వదులుకోవలసిన వాసనల్ని పులుముకుంటున్నారు. ఈ జనాలకి పూలమ్ముతున్నారు. మృత్యువుతో అన్ని వాసనలు పోతాయి స్వామి. ఆత్మను పరవశింపజేసే వాసన ఏదైనా ఉంటే అది ప్రసాదించండి అన్నాడు ముకుందుడు. ఈ గంధబాబా పూర్వనామం స్వామి విశుద్ధానంద. ఒక టిబెట్ యోగి వద్ద యోగ సాధన చేశాడు. ఆ టిబెట్ యోగి 1000 సంవత్సరాలకు పైగా జీవించాడని ఆయన చెబుతాడు. ఎక్కడ కాషాయ బట్టల స్వామి వచ్చినా, గడ్డాలు మీసాలు పెంచుకున్న బైరాగొచ్చినా జనంలో భక్తి పొంగి పొర్లుతోంది. వేలం వెర్రిగా వెళ్ళి పాద నమస్కారాలు చేసి తీర్థ ప్రసాదాలకు ఎగబడతారు. అది మన దేశభక్తి సంప్రదాయం. ముకుందబాబుకు హై స్కూల్ మిత్రుడు ఒకడు ఉన్నాడు. అతని పేరు చండి. అతనికి స్వామీజీలంటే పిచ్చి భక్తి. ఒకనాడు ముకుంద దగ్గరకు వచ్చి, టైగర్ స్వామి అడ్రస్ దొరికింది, పోదాంరా అన్నాడు. ఎవరా స్వామి, ఏమా కథ? అయినా టైగర్ స్వామి పేరేమిటి? ఆయన పులా స్వామీజీయా అన్నాడు ముకుందుడు. స్వామీజీ కాకముందు పులిని వేటాడేవాడు. ఒత్తి చేతులతో పులి మెడబట్టి వంచి మచ్చిక చేసుకునేవాడు అన్నాడు చండి. మర్నాడు ముకుందబాబు చండి భవానీపూర్ బయలుదేరారు. కలకత్తా శివార్లోని ఒక చిన్న గ్రామం భవానీపూర్. వీళ్లు వెళ్లేసరికి తలుపులు వేసి ఉన్నాయి. తలుపులకు 2 గుళ్ళాలున్నాయి. వాటిని చప్పుడు చేస్తే కాలింగ్ బెల్ లాగా లోపల వినిపిస్తుంది. ముకుంద గుళ్ళాన్ని గట్టిగానే వాయించాడు. ఒక సేవక బాలుడొచ్చి, ఏమా తొందర, కాస్త నిదానించలేవా అన్నట్లు చిరాగ్గా మొహం పెట్టాడు. యోగులు ఉండే తావులు ప్రశాంతంగా ఉంటాయని మాకు తెలుసులే అన్నాడు ముకుంద. పిలుపు రాగానే ఇద్దరు లోపలికి వెళ్ళారు. స్వాములు వారు 6 అడుగుల చెక్కబల్ల మంచం మీద నిండుగా బండగా కూర్చుని ఉన్నాడు. చాలా భారీ శరీరం, ఎర్రటి కళ్ళు. అంత లావు మనిషిని చూడడం ముకుందకు అదే మొదటిసారి. కాస్త దడుచుకున్నా నిభాయించుకున్నాడు. స్వాములూరు కదా, పైగా ఆయన పులి చర్మం ఒంటికి చుట్టుకుని ఉన్నాడు. స్వామి, తమరు పులిని ఒంటి చేత్తో చంపారని విన్నాం. ఒంటి చేత్తో కాదు, 2 చేతులతో అన్నాడు టైగర్ స్వామి. ఆహా, నిజమా కాదా అని. ఇప్పటికీ ఆయుధం లేకుండా పులిని చంపగలను, కానీ లేవలేను. లేస్తే పులినే కాదు, సింహాన్ని చంపేస్తాను అన్నాడు కోపంగా. వద్దులేండి, మీరు లేవద్దు స్వామి అన్నాడు ముకుంద. కానీ ఆ రహస్యం కాస్త చెప్పండి అని విన్నవిస్తూ, ఏమీ లేదు, మీరు పులి అని భయపడతారు, నేను పిల్లి అనుకుంటాను అన్నాడు ఆ స్వామి. పులి పిల్లి ఎలా అవుతుంది స్వామి అన్నాడు ముకుందుడు. సంకల్పం ఉంటే చాలదు, భుజబలం కూడా కావాలి, ధైర్యం కావాలి. తర్వాత నా టిబెట్ గురువు దేవతలు చూడడం నేర్పాడు, అంచేత పులిని చంపడం మానేశాను అన్నాడు స్వామీజీ. ఇప్పుడు నేను అహింసామూర్తిని అన్నాడు ముకుందునితో ఆ స్వామి. బెంగాల్లో ఇంటికి 10 మంది పరమభక్తులు, 4 వీధులకు ఒక స్వామీజీ ఉంటారు. భక్తిరసం నదులు పాయలే ప్రవహిస్తుంది ఊరూరా. ప్రభుపాద రామకృష్ణ పరమహంస అక్కడి వారే. ముకుందబాబుకు ఏ బాబాలో ఏ మహత్వం ఉందో, ఏ స్వామిలో ఏ శక్తి ఉందోనని ఆశ. మనసు సదా అటువైపు లాగుతుండేది. ఉపేంద్ర మోహన్ అని
ముకుందమిత్రుడు ఒకడు ఉన్నాడు. అతను వచ్చి బాధురి మహాశయ అని ఒక స్వామి ఉన్నాడు. ఆయన గాలిలోకి అంత ఎత్తుగా ఎగురుతాడట, వెళ్ళి చూద్దామా అని అడిగాడు. ఆయన గురించి ముకుందు విని ఉన్నాడు. గాలిలోకి ఎగరడం ఎలా సాధ్యం? భూమి ఆకర్షణ శక్తిని కాదని గాలిలోకి ఎగరాలంటే మనిషి బరువు తగ్గాలి, గాలి కంటే తేలిక కావాలి. ప్రాణాయామం చేసేవారు గాలిని గుండెల్లో స్తంభింపజేస్తారు. దానిని భస్త్రిక యోగం అంటారు. ఇద్దరు బాధురి మహాశయను దర్శించడానికి వెళ్ళారు. లోపలకు వెళ్ళనీయకుండా ఒక శిష్యుడు గుమ్మంలోనే ఆపాడు. అనుమతి లేని వారికి ప్రవేశం లేదట. అంతలో లోపల నుంచి మరొక శిష్యుడు వచ్చి, ముకుందంటే మీరేనా? గురువుగారు రమ్మంటున్నారు మిమ్మల్ని చెప్పాడు. ఈయన గారికి తన పేరు ఎలా తెలిసిందో అర్థం కాలేదు ముకుందకు. లోపలికి వెళ్ళి బాధుడిని చూడగానే ఆయన నిజమైన మహర్షి అనిపించింది. 70 సంవత్సరాల పండు ముసలి పద్మాసనంలో కూర్చొని ధ్యాన సమాధిలో ఉన్నాడు. మోహంలో దివ్యత్వం భాసిస్తోంది. ముకుంద ఆయన ఎదురుగా కూర్చొని ధ్యానం చేశాడు. 1 గంట తర్వాత బాధుడి కళ్ళు విప్పి అన్నాడు, ముకుందబాబు, ధ్యానం అంటే కళ్ళు మూసుకుని కూర్చోవడం కాదు, అనుభూతి చెందగలగాలి, అనుభవం తెలియాలి. ముందు అనుభవం అంటే భగవంతుడిలో లీనమైన భావన, అనుభవం. అదే చివరికి అనుభవం అవుతుంది. ఆ తర్వాత సమాధి రుచి తెలుస్తుంది. అప్పుడది ధ్యానం. ఉత్తినే ఎన్ని గంటలు కళ్ళు మూసుకున్నా అది ధ్యానం అవ్వదు. చాలామంది నిశ్శబ్దంగా కూర్చొని లేచిపోతారు. వారికి ఏమీ కాదు. ఉత్తినే కూర్చోవడం ధ్యానం అవ్వదు బాబు, అది యోగము అనిపించుకోదు. బాధుడిని చూస్తుంటే ఇంకా చూడాలని వినాలని అనిపించింది. మహాశయ, మీరు ఎంతకాలంగా యోగం చేస్తున్నారు, ఎంతో ప్రతిభ సంపాదించారు, కానీ మీ గురించి ఎవరికీ తెలియదు, ఎందుకింత అజ్ఞాతంగా ఉన్నారు అని. అప్పుడు బాధురి బాబా, బాబు, సూర్యుడు ఎవరి కోసం ఉదయిస్తాడు? ఎవరింటికైనా వచ్చి వెలుగునిస్తాను తీసుకోండి అంటాడా? అనడు. యోగశక్తి సూర్యుని వెలుగు లాంటిది. నా యోగానికి ప్రచారం అవసరం లేదు, కొద్దిమంది లాభపడి శిక్షణ పొందితే చాలు అన్నారు బాబా. అప్పుడు ముకుందుడు, మీ యోగానుభవాలు పుస్తకంగా రాస్తే ఎక్కువ ఉపయోగం కదా స్వామి అన్నాడు. ఎవరికి ఉపయోగం, ఎవరికి ఉపయోగిస్తాయి, ఎంతవరకు ఉపయోగిస్తాయి? అయినా అందరూ రాయలేరు. రాయటము ఒక యోగమే. కొందరే ప్రచారం చేసుకోగలరు. ఆ పని నా వల్ల కాదు. నేను సాధన చేయగలను, యోగం చేసేవారికి సూచనలు ఇవ్వగలను, సహాయం చేయగలను. ఎవరి పరిమితులు వారికి ఉంటాయి. ఒకరు చెబితే చేసే పని కాదు రచన. యోగం నేర్పుతాను, రమ్మంటే ఎవరొస్తారు? మీరు నేను పిలిస్తే వచ్చారా? మీలో ఆ జిజ్ఞాస ఉంది, తపన ఉంది, అన్వేషణ ఉంది. మీ సంకల్పం, సంస్కారం, అవసరం, అవకాశం అన్నీ కలగాలి కదా అంటూ బాధురి మహాశయులు ఒక కథ చెప్పారు. ఆడవారు యోగం చేయరని, యోగానికి పనికిరారని ఒక అపోహ. చాలామంది గురువులు ఆడవారిని దగ్గరకు రానివ్వరు, యోగం నేర్పరు. మీకు భక్త మీరాబాయి కథ తెలుసు కదా. ఆమె రాజపుత్ర యువతి, సుకుమారి, రాజకుమారి, మహాసౌందర్యవతి. ఆమె రాజభోగాలను కాదని సన్యసించదలిచింది. అప్పట్లో సనాతన గోస్వామి అనే గొప్ప యోగ పుంగవుడు ఉండేవాడు. ఆయన వద్ద దీక్ష తీసుకోవాలన్నది ఆమె అభిమతం. అందుకు ఆయన అంగీకరించలేదు. కారణం ఆమె స్త్రీ. ఆ విషయం ఆయన శిష్యులు వెళ్ళి ఆమెతో చెప్పారు. అప్పుడు ఆమె ఒక మాట అన్నది, వెళ్ళి మీ గురువుగారికి చెప్పండి, ప్రపంచంలో భగవంతుడు ఒక్కడే పురుషుడు, పరమపురుషుడు. మీరుని అందరూ అవరలే. మనమందరం ఆ పరమపురుషుని పరిష్వంగంలో కరిగి లీనం కావాలని తపిస్తున్న వారం, తపస్సు చేస్తున్న వాళ్ళం. జ్ఞానం పొందిన యోగులకు స్త్రీ పురుష వివక్ష ఉండకూడదు. అందరూ సమానమే. అందరూ ఆత్మస్వరూపులే. ఆత్మ ఆడో మగో ఎవ్వరూ చెప్పలేరు. చాలామంది యోగులు ఎంత పరిణితి చెందినా అజ్ఞాతంగానే ఉంటారు. ప్రచారం ఇష్టపడరు. మన దేశంలో అజ్ఞాత యోగులే ఎక్కువ. కాళీమాతను నిత్యం ప్రసన్నం చేసుకోగల మహాభక్తుడు రామకృష్ణ పరమహంస. కలకత్తాలోని కాళీ దేవాలయం ప్రశస్తికి హేతువు రామకృష్ణ భక్తి పారవస్యం. కాళీ, దుర్గామాతల అనుగ్రహం పొందిన వారు అనేకులున్నారు. అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు, ఎప్పుడూ ఉన్నారు. కాళీ అంటే జగన్మాత, జగజ్జనని. జగత్తు ఉన్నంతకాలం జగన్మాత ఉంటుంది. పేర్లు, రూపాలు మారవచ్చు. భక్తులకే కాదు, యోగులకు, ఋషులకు సైతం దేవి అనుగ్రహం కావాలి. అటువంటి దేవి వరప్రసాదులలో మహేంద్రనాథ్ గుప్తా ఒకరు. ముకుంద ఆయన పరిచయంతో ఆధ్యాత్మికంగా కొంత ముందుకు సాగారు. కొన్ని మెట్లు పైకి ఎక్కగలిగాడు. పట్టుదల, నిగ్రహం ఏర్పడ్డాయి. ఆయనను అందరూ మాస్టర్ మహాశయ అంటారు. దివ్యత్వం తొడుకుసలాడే పరమ పావనుడు, సాధకుడు, తత్వవేత్త.
తెల్లని గడ్డం, స్ఫురద్రూపం, చూడగానే చేతులెత్తి నమస్కరిస్తారు. ముకుందబాబు మొదటిసారి మాస్టర్ మహాశయను చూడగానే ఎప్పుడో చనిపోయిన తల్లి జ్ఞాపకం వచ్చింది. రామకృష్ణ పరమహంస ఒకరోజు కాళీమాత దర్శనం కావాలి అని ప్రార్థిస్తాడు. అమ్మ దర్శనం ఇవ్వదు. అమ్మ అమ్మ అని అరిచి అరిచి సొమ్మసిల్లిపోతాడు. ముకుంద మాస్టర్ మహాశయను చూడగానే అటువంటి భావోద్వేగానికి లోనే స్పృహ తప్పి పడిపోయాడు. ఏడ్చాడు, కన్నీరు కార్చాడు. మాస్టర్ స్వయంగా ఓదార్చవలసి వచ్చింది. గురువుగారికి శిష్యుని ఆర్తి తెలుస్తోంది, గుండె బరువు తెలుస్తోంది. మాస్టర్ మహాశయ్, నాకు అమ్మ కావాలి, జగన్మాతతో చెప్పండి నాకు అమ్మ కావాలని, అమ్మను నాకు చూపించమని అని ఏడ్చాడు. అలాగే నీ బాధ జగన్మాతకు తెలుసు, నేను చెబుతాలే అన్నారు ఆ స్వామి. ఆ ఒక్క మాట మాస్టర్ స్పర్శ ఊరట కలిగించింది. తన బాధను మరిచిపోగలిగాడు. అమ్మతో నా మాట గట్టిగా చెప్పండి మాస్టర్, మళ్ళీ వస్తాను అన్నాడు ముకుంద. ఆ ఇంటితో ముకుందకు అనుబంధం ఉంది. అక్కడికి వస్తే అమ్మ జ్ఞాపకం వస్తుంది. కారణం, ఆ ఇంట్లో పూర్వం వారు ఉన్నారు. ఆ ఇంట్లో అడుగడుగున అమ్మ అడుగుల సబడి వినిపిస్తోంది. కనిపించని కన్నతల్లి రూపం కనిపిస్తుంది. కన్నతల్లిని ప్రేమించేవారిని జగన్మాత ప్రేమించి ఆశీర్వదిస్తుంది. అమ్మను, జగన్మాతను పూజించేవారిని పరబ్రహ్మ ఆదరిస్తాడు. అది త్రిపుటి, అది అనురాగ త్రివేణి. ఇంటికి తిరిగి వచ్చి ముకుంద చీకటి గదిలో ధ్యానంలో ఉండిపోయాడు. స్పృహ లేదు. కొన్ని గంటల వరకు ధ్యానంలో జగన్మాత దర్శనమిచ్చింది. తేజస్సు, సౌందర్యం రాసిపోసినట్లు, రూపం దాల్చినట్టు అనిపించింది. అమ్మ అమ్మ అని పిలవగానే కల కరిగింది. ధ్యానం చెదిరింది. మెలకు వచ్చింది. మర్నాడు పొద్దుటే మాస్టర్ మహాశయని ఇంటికి పరుగు పెట్టాడు. ముకుందు వెళ్ళేసరికి తలుపులు మూసి ఉన్నాయి. బహుశా ధ్యానంలో ఉన్నారేమోనని బయట నిరీక్షించాడు. కొంతసేపటికి మాస్టర్ స్వయంగా తలుపులు తెరిచి రాబాబు అని లోపలికి ఆహ్వానించాడు. అమ్మ నా గురించి ఏం చెప్పింది గురూజీ అడిగాడు ముకుందుడు. అమ్మాయికుడా, అమ్మ ఏం చెబుతుంది? మన మనసు చెప్పమన్న విషయమే అమ్మ చెబుతుంది. నీ మనసు అమ్మకు తెలుసు, అమ్మ మనసు నీకు తెలుసు. నీవు కోరింది అమ్మ అనుగ్రహిస్తుంది, అడగనిదే అమ్మ ఇవ్వదు అన్నారు మాస్టర్ మహాశయ. ఏమిటో స్వాములు, గురువులు ఏది స్పష్టంగా చెప్పరు, డైరెక్ట్గా చెప్పరు. గోడ మీద పిల్లివాటం, మసిపూసి మారేడికాయ అంటారు. ముకుందుడికి చిర్రెత్తుకొచ్చింది. నన్ను పరీక్షిస్తున్నారా మహాశయ? ప్రశ్నిస్తూ అడిగాడు ముకుందుడు. కాదయ్యా, రాత్రి 11 గంటలకు అమ్మ నీకు కనిపించింది కదా, అమ్మ దర్శనమే అమ్మ అంగీకారం, ఇంకా చెప్పేదేముంది అన్నారు మహాశయ. తన ధ్యానం గురించి, కళ గురించి మాస్టర్కు తెలిసిపోయింది. తన మనసులోని ఆవేదన ఆయనకు తెలుసు. పారవస్యంలో మాస్టర్ పాదాలు స్పృశించి కళ్ళకద్దుకున్నాడు. ఏదో ఆనందం, తృప్తి, అవ్యక్తం, వర్ణనాతీతం ముకుందునకు. మాస్టర్ అన్నారు, నీకు అమ్మ అనుగ్రహం లేదని ఎందుకు అనుకుంటున్నావు? అమ్మ అందరినీ గమనిస్తుంది. ఎవరికి ఏది కావాలో అది ఇస్తుంది. మనం గురువుని పూజించినా, దైవరూపాన్ని పూజించినా పూజ పూజే. అన్నీ అమ్మకు అందుతాయి, పరమాత్మకు చెందుతాయి. మన ఏడుపులు, అర్థింపులు, ప్రార్థనలు అన్నీ జగన్మాతకు వినిపిస్తాయి. మాస్టర్ మహాశయని చూస్తే అసలు యోగి అనిపించరు, ఒక ఆధ్యాత్మిక గురువు అనిపించరు. కానీ ఆయన జగజ్జనునికి ఎంత ఇష్టడో ఇప్పుడు తెలిసింది. అంతటి నిరాడంబర వ్యక్తినే జగన్మాత ఇష్టపడుతుంది. గురుదేవా అని ఆయన పాదాలపై వాలిపోయాడు ముకుందుడు. అలా పిలవకు, నేను నీ గురువును కాను. కొంతకాలం తర్వాత నీ అసలు గురువు నీకు లభిస్తాడు. అప్పుడు ప్రేమంటే, దివ్యత్వం అంటే తెలుస్తుంది నీకు అన్నారు మాస్టర్ మహాశయ. మరొక రోజున చంపక పూలమాల తీసుకొచ్చాడు ముకుంద గురువుగారిని అర్చించడానికి. ఆయన పూలమాల వేయించుకోవడానికి అంగీకరించలేదు. నవ్వుతూ అన్నారు, నీవు నేను ఒకే తల్లి బిడ్డలం, జగన్మాతకి ఇష్టమైన వాళ్ళం. ఈ శరీరం ఒక దేవాలయం, లోపల ఉండేది జగన్మాత. నీవు మాలతో అలంకరించవలసింది అమ్మను, నన్ను కాదు. దేవాలయానికి వెళ్ళేది దేవుణ్ణి దర్శించడానికి తప్ప దేవాలయం గోడలు, స్తంభాలు చూడడానికి కాదు అన్నారు మహాశయ. మాస్టర్ మహాశయులు రామకృష్ణ పరమహంస శిష్యుడని అప్పుడు గ్రహించగలిగాడు. మర్నాడు 4 మైళ్ళు పడవలో ప్రయాణించి మాస్టర్తో కలిసి ముకుంద దక్షిణేశ్వరం చేరాడు. దేవాలయంలో ప్రవేశించిన క్షణంలో మాస్టర్తో పారవస్యం. రామకృష్ణుని గురించిన ఉదంతాలు ఎన్నో చెప్పారు. పూజ్యులైన మహాత్ములు కలవడం పూర్వజన్మ సుకృతం. సత్సంగం వల్ల మనసులోని కాలుష్యాలు, మాలిన్యాలు తొలగి మార్గం సుగమం అవుతుంది.
ఎందరు మహాత్ములు దర్శించినా, ఎన్ని గ్రంథాలు చదివినా, పుణ్యక్షేత్రాలు దేవాలయాలు దర్శించిన జిజ్ఞాసుకి తన గురువు లభించే వరకు ఊరట లభించదు. అన్వేషణ సాగుతూనే ఉంటుంది. అసంతృప్తి వదలదు. గురువు లభించిన తర్వాత సాధన మొదలవుతుంది. సాధనకు ప్రయోజనం కనిపిస్తుంది. గురువు అనుగ్రహం లభించిన తర్వాత ప్రపంచంతో పని ఉండదు. ఆధ్యాత్మికంగా ముందుకు నడిపించేవాడు గురువు ఒక్కరే. భగవంతుని అనుగ్రహం కోరడం అంటే చదవకుండా, పరీక్ష రాయకుండా పరీక్ష పాస్ అవ్వాలనుకోవడం వంటిది. ఎన్ని పుస్తకాలు చదివినా, ఎంతగా జ్ఞానం సంపాదించినా పరీక్ష పెట్టి అర్హత నిర్ణయించేది గురువు. ఉత్తీర్ణత సర్టిఫికెట్పై గురువు సంతకం పడాలి. ముకుంద తండ్రికి మాటిచ్చాడు, హై స్కూల్ చదువు పూర్తి చేస్తానని. అబద్ధాలు చెప్పడం చిన్నతనం నుంచి అలవాటు లేదు. మాట మీద నిలబడ్డాడు. అయినా స్కూలుకు వెళ్ళేది తక్కువ. ఎప్పుడు గంగా తీరంలో ఏకాంతంగా తిరుగుతూ ఆకాశంలోకి చూస్తూ కాలక్షేపం చేయడం. రాత్రి వేళల్లో శ్మశానాలకు వెళ్ళడం కొత్తగా అలవాటైంది. అక్కడ పూర్యలు, బొమికలు ఎన్నెన్నో విషాద కథల్ని చెబుతాయి. వినగలిగితే కాలుతున్న శవాలు యుగాల చరిత్రను విప్పి చెబుతాయి. అక్కడ సృష్టి రహస్యం, మృత్యు రహస్యం తెలుస్తుంది. సృష్టి రహస్యం మృత్యువులో దాగి ఉందా? మృత్యువుతో మొదలవుతుందా? మరణంతో స్నేహం చేయగలిగేవాడు యోగి. మనిషి వెంట మృత్యువు నడుస్తుంది. మరణంతో బంధం తెగిపోతుంది. శ్మశానాలను చూసి భయపడేవారికి జీవితం విలువ తెలియదు. యోగి కాలేడు. పరీక్షలు దగ్గరవుతున్నా చదువుపై శ్రద్ధ లేదు ముకుందకు. ఉన్నది ఒకే పిచ్చి నమ్మకం. ఆ నమ్మకం స్వామి ప్రణవానందతో బలపడింది. నమ్మిన వారిని భగవంతుడు ఆదుకుంటాడని నమ్మకం. చదవకపోయినా భగవంతుడే తనని పాస్ చేయిస్తాడని మరొక విశ్వాసం. పరీక్షల్లో పాస్ కాకపోతే ఏం నష్టం? అసలు ఈ చదువెందుకు? పరీక్షలెందుకు? నంతు అనే క్లాస్మేట్ కనిపించి పరీక్షలకు ఎలా చదువుతున్నావు అని అడిగాడు. ముకుందనకు అబద్ధం చెప్పడం రాదు, అసలు చదవడం లేదు అన్నాడు. నంతు ముకుందను తన ఇంటికి తీసుకుపోయి ముఖ్యమైన ప్రశ్నలకు జవాబులు నూరిపోశాడు. బొటాబొటి మార్కులతో పాస్ అయ్యాడు. చివరికి ఏమైతేనేం తండ్రి గారికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు. పరీక్షల్లో పాస్ అవ్వడానికి చదవడం కన్నా దేవుని దయ ఎక్కువ అవసరమని. చదువుకున్న ధ్యానం గొప్పది. చదివింది చాలు. చదివి ఎవరిని ఉద్ధరించాలి? ఇంకా చదువుకు గుడ్ బై చెప్పి కాశీ వెళ్ళి భారత ధర్మ మహామండలి వారి మఠంలో చేరిపోవాలని నిర్ణయించుకున్నాడు. చెప్పకుండా పోవాలి. తల్లిపోయిన తర్వాత నుండి ఆలోచనలు స్థిరంగా ఉండడం లేదు. అయినా తమ్ముడు వసంత, విష్ణు, చెల్లి దాములపై ప్రేమ పెరిగింది. చిన్నవాళ్ళు వాళ్ళని వదిలిపోవడం అన్యాయం అనిపించింది. 2-3 వారాలు అదే విషయంపై ధ్యానం చేశాడు. బంధాలు వదిలించుకోగల స్థైర్యం ఏర్పడ్డది. ఎదురుగా ఉన్నప్పుడు నావారు, దూరంగా పోతే ఎవరికెవరు. వెళ్ళి తండ్రి గారికి చెప్పాడు, నేను వెళ్ళిపోతున్నా అని. పసివాళ్లను వదిలిపోవడం న్యాయం కాదు. వాళ్లకు కాస్త ఊహ తెలియని రెక్కలు రాని పిల్లలు వాళ్ళు. నాన్నగారు, మీ పట్ల నాకు ప్రేమ తప్ప ద్వేషం లేదు. మీ వంటి తండ్రికి కొడుకే పుట్టినందుకు గర్విస్తుంటాను. దయచేసి నన్ను వెళ్ళనీయండి. తండ్రి గారికి ఇష్టం లేకపోయినా కాశీ వెళ్ళాడు. అప్పటికే మిత్రుడు జితేంద్ర అక్కడకు చేరాడు. ఆశ్రమంలో స్వామి దయానంద, యువకుడు, సన్నగా రివటలా ఉన్నాడు. పొడవు, ప్రేమగా పలకరించాడు. దయానంద యువకుడే గాని ఏదో ఆకర్షణ ఉంది. అది పేరుకు ఆశ్రమం గాని ధ్యానం గురించి ఎవరికీ ఏమీ తెలియదు. అన్ని పనులు చేస్తారు ధ్యానం తప్ప. ధ్యానం చెయ్యరా అని అడిగితే అంత అర్జెంటుగా దేవుడు కనిపించడు బాబు అని హేళన చేశాడు. ఒకరోజు సరాసరి స్వామి దయానందని వెళ్ళి అడిగాడు, స్వామీజీ, నేను ఇక్కడికి వచ్చింది ధ్యానం నేర్చుకోవడానికి, అడ్డమైన పనులు చేయడానికి కాదు. ఇక్కడ ఎవరు ధ్యానం చేయరు, చెప్పరు అన్నాడు. దయానంద ఆశ్రమంలోని వారందరినీ పిలిచి హెచ్చరించాడు. అతన్ని ఏమీ అనకండి, క్రమంగా అలవాటు పడతాడు. యోగం లేదు, ధ్యానం లేదు. కాషాయ బట్టలు కట్టినంత మాత్రాన పుణ్యపురుషులవుతారా? కాషాయ బట్టల్లో యోగం లేదు కదా. దయానంద్ అన్నాడు, ముకుంద, మీ నాన్నగారిని నీ ఖర్చులకు డబ్బులు పంపవద్దని రాయి. భోజనం ఒక్కటే కదా. ఇక్కడ ఆకలైనా ఆకలి అనకూడదు, ఆకలిని జయించాలి. ఇంటి దగ్గర వేళకు టిఫిను, భోజనం. ఇక్కడ అవేమీ లేవు. మధ్యాహ్నం 2 గంటలైనా భోజనం పెట్టరు. పైగా ఆకలి అనకూడదు. ఒకరోజంతా ఉపవాసం ఉన్నాడు. స్వామి దయానంద బయటకు వెళితే వచ్చే వరకు అందరికీ ఉపవాసమే. ముకుంద ధైర్యం చేసి దయానందను ప్రశ్నించాడు, స్వామి, ఇట్లా ఉపవాసాలు ఉండడం నా వల్ల కాదు, చచ్చిపోతాను అని.
ఆయన వెంటనే నిర్దయగా అన్నాడు, చచ్చిపోవయ్యా, తినడం కోసమే బ్రతికేవాళ్ళు చచ్చిపోయినా నష్టం లేదు. తిండిపై ధ్యాస ఎక్కువైతే భగవంతునిపైన ధ్యానం కుదరదు. తినే తిండి అరగాలంటే అన్ని పనులు చేయాలి. ఆశ్రమంలో పనులు చేయడం అవమానం కాదు, అవసరం. మహర్షులు ఏమీ తినరు, చచ్చిపోతున్నారా అన్నాడు. ఏమిటి లాజిక్ ఆలోచించాడు ముకుంద. కలకత్తాలో సాధువిచ్చిన తాయితు మహిమ కాదు కదా ఇది. జగన్మాత అనుగ్రహం ఈ రూపంగానూ ఉంటుందా? ఇన్ని సంవత్సరాలుగా తాయితు భద్రంగా ఉంది. వెళ్ళి పెట్టి తెరిచి చూశాడు, అది లేదు. సాధువు చెప్పినట్లు అది వచ్చిన చోటుకు వెళ్ళిపోయి ఉంటుంది. దయానందాశ్రమంలో ఆధ్యాత్మికత నేతి బీరకాయలో నెయ్యి వంటిది. అక్కడ శిష్యులు అంత మంచివాళ్ళు కాదు, ఏవో చెడ్డ పనులు చేస్తారనే అనుమానం కలిగింది. ఎవరిలోనూ దయాగుణం లేదు, మానవత్వం లేదు. ఒకరోజు ధ్యానంలో మునిగిపోయి జగన్మాతను అర్థించాడు. జగజ్జనని, నన్ను కరుణించు, నాకొక మంచి గురువును చూపించు తల్లి అని ఏడ్చి ఏడ్చి స్పృహ తప్పి పడిపోయాడు. ఈరోజు నీ గురువు వస్తాడు అన్న వాణి వినిపించింది లోపల. అంతలోనే ముకుంద అని పిలుపు బయట నుంచి. ముకుంద, నీ తపస్సు చాలించి రావయ్యా, అర్జెంటు పనుంది. హాబు ముకుంద మార్కెట్కు వెళ్ళారు. అటూ ఇటూ తిరుగుతుండగా ఒక సందులో ఒక సన్నపాటి వ్యక్తి కనిపించాడు. ఆయనలో ఏదో ఆకర్షణ ఉంది. యోగి అనిపించాడు. ఏమిటో, ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్థం కావడం లేదు. అనుమానిస్తుండగా కాళ్ళలో శక్తి జారిపోయింది. ముందుకు కదల్లేని స్థితి. చిత్రం, ఆ యోగి చూపుల్లో అయస్కాంత శక్తి ఉంది. తన చేతి సంచి హాబుకిచ్చి ఆ సందులోకి నడిచాడు. ఆ స్వామి ముకుంద నడకను గమనిస్తూనే ఉన్నాడు. సరాసరి వెళ్ళి ఆయన పాదాల మీద వాలిపోయి, గురుదేవా అన్నాడు అప్రయత్నంగా. ఆ చూపులు తన మనస్సుకు పరిచయం, ఆ రూపం తన హృదయానికి సన్నిహితం. ఎంతో కాలంగా, ఎన్నో జన్మలుగా తనకు పరిచయమైన వ్యక్తి. వచ్చావా? లే, చూస్తున్నాను. ఎన్నో సంవత్సరాలుగా నీకోసమే చూస్తున్నాను బాబు అన్నాడా? అలా అన్నట్లు వినిపించిందా? అలా వినిపించిందా తనకు? ఏమో, నిశ్శబ్దంగా మౌనంగా మనసులు సంభాషించుకున్నాయి. మాస్టర్ హృదయం శిష్యునికి అర్థమైంది. మాటలు అవసరం లేని హృదయ భాష. ఆయన ముకుంద చేయి పట్టుకుని తన వెంట రాణిమహల్కు తీసుకొచ్చాడు. గంగానది ఒడ్డున ఉన్న ఇల్లది. నా ఆశ్రమం, నా ఇళ్ళు అన్నీ నీకిస్తాను, తీసుకో అన్నాడు. ముకుంద తల తిరిగింది. నాకు కావలసింది భగవంతుని దర్శనం, అది ఇప్పించండి చాలు. మేడలు మాడలు నాకు వద్దు అన్నాడు ముకుంద. నా సర్వస్వం నీకిస్తాను, నీ సర్వస్వం నాకు సమర్పిస్తావా అన్నాడు ఆయన. నన్ను నేను సమర్పించుకుంటున్నాను గురుదేవా అన్నాడు ముకుంద. ప్రేమలో స్వార్థం ఉంటుంది, ప్రేమ చాటున కోరుకుంటుంది. ప్రేమిస్తే తృప్తి ఉంటుంది, అనుభవం మిగులుతుంది. స్వార్థం లేనిది, హద్దులు లేనిది గురు ప్రేమ అన్నాడాయన. గుండె మీద చేయి వేసుకుని చెప్పు, నన్ను ప్రేమిస్తున్నానని అంటూ తన జ్ఞానమందిరంలోకి తీసుకువెళ్ళి చెప్పాడు. నీ తాయెత్తు మాయమైపోయిందని దిగులు పడకు, దాని పనైపోయింది. నీకు ఈ ఆశ్రమ జీవితం పడదు, కలకత్తా వెళ్ళిపో, నీ వాడితో కలిసి జీవించు అన్నాడాయన. ఎగిరిపోయిన పక్షి సాయంత్రానికి గూటికి చేరుతుంది అనేవాడు అనంత. ఇప్పుడు తను గూడు లేని పక్షి తిరిగి గూటికి చేరమంటున్నాడు ఈయన. వద్దు గురుదేవా, నేను వెళ్ళను, మీతోనే ఉంటాను. ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను, నన్ను కాదనకండి అన్నాడు ముకుంద. అయితే సరే, నెల రోజుల్లో ఆశ్రమానికి రా, యుక్తేశ్వరగిరి, షేరాంపూర్. అయితే అంత సులభంగా నిన్ను శిష్యునిగా అంగీకరించను, చాలా పరీక్షలు పెడతాను అన్నాడు ఆయన. దయానంద ఆశ్రమానికి తిరిగి వచ్చినా అక్కడ ఉండబుద్ధి కాలేదు. 3 వారాలు గడిచాయి. దయానంద ఏదో పని మీద బొంబాయి వెళ్ళాడు. మిత్రుడు జితేంద్రను కలిసి చెప్పాడు, జితే, నేను ఈ ఆశ్రమం వదిలిపోతున్నా, తిరిగి వచ్చే ప్రసక్తే లేదు. స్వామివారికి నా కృతజ్ఞతలు చెప్పు, నమస్కారాలు. ఈ ఆశ్రమ జీవితం కన్నా నరకం మేలు అన్నాడు ముకుంద. నేను వెళ్ళిపోతున్నాను ముకుంద అన్నాడు జితేంద్ర. అయితే పద, ఇద్దరం షరాంపూర్ వెడదాం. ఇద్దరు కలకత్తా బయలుదేరారు, ఎవ్వరికీ చెప్పకుండా.